మాతృదేవోభవ. పాలచంద్రమందు పవ్వళించెడు స్వామి నిదురలేచు వేళ నీవు పుట్టి. పాలచంద్రమందు పవ్వళించెడు స్వామి నిదురలేచు వేళ నీవు పుట్టి. నిదురలేపి మమ్ము నిద్రయోగమ్ము నందజేసినట్టి అమ్మవమ్మ. నిదురలేపి మమ్ము నిర్నిద్రయోగమ్ము నందజేసినట్టి అమ్మవమ్మ. మా అమ్మ క్షీరాబ్ది ద్వాదశి నాడు పుట్టింది. అందుకని నాకు దైవభక్తి వచ్చింది. మా నాన్నగారు ఆగస్టు 15 పుట్టారు. స్వాతంత్రం రాకముందే అప్పుడు వస్తుందని తెలుసుకుని ఆ రోజున పుట్టారు. అందుకని నాకు దేశభక్తి కూడా వచ్చింది. దైవభక్తి లేని దేశభక్తి, దేశభక్తి లేని దైవభక్తి రెండూ వ్యర్థాలే. దైవం విశ్వమంతా వ్యాపించినప్పటికీ మనకంటూ ఒక నేల ఉండాలి, మనకంటూ ఒక శరీరం ఉండాలి. దైవాన్ని భావించడానికైనా, దైవాన్ని ఆరాధన చేయడానికైనా ఒక శరీరం అవసరమైనట్టే ఒక రకమైన ఆరాధనా విధానం, కొన్ని విశ్వాసాలు, సంప్రదాయాలు కలిగిన జాతికి ఒక నేల అవసరం. ప్రపంచంలో హిందూ ధర్మానికంటూ ఉన్న నేల భారతదేశం ఒక్కటే. భారతీయులమైన మనం ఎక్కడ ఉన్నా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇది చాలా అత్యవసరమైన విషయం. ఇతర మతాల వారికి పేర్లు అనవసరం, కానీ కొన్ని వందల దేశాలు ఉన్నాయి. ఓ దేశం కాకపోతే ఓ దేశం. మనకి ఉన్నది భారతదేశం ఒకటే. అది కూడా సగభాగం పైన మన చేతుల్లో లేదు. సగం మీద కూడా మనకు అధికారం ఉందో లేదో అనుమానం హిందువులకి. హిందువుల పండుగలు ఆప్షనల్ హాలిడేస్. నీకు కావాలంటే తీసుకో, లేదా మానే. వేరేవైతే పబ్లిక్ హాలిడేస్, అందరూ దాన్ని పాటించవలసింది. శివరాత్రి మర్నాడు పరీక్ష పెడతారు మన దేశంలో. గొప్ప దేశం మనది. అంటే ఎవరు జాగరణ చేయడానికి వీల్లేదు, చేయకూడదు. అందుకని పరీక్ష ముఖ్యం. ఆదివారం పరీక్ష పెట్టడానికి ధైర్యం సరిపోదు. ఈ స్థితిలో మనం దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా కలిగి ఉండి దేశాన్ని, దేశంలో ప్రతి అంగుళాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ ఉన్న మీరు నేరుగా పని చేయలేకపోయినా అక్కడి శక్తులకి సహాయం అందించడం ద్వారా, నైతికమైనటువంటి ప్రోద్బలాన్ని అందించడం ద్వారా ఆ పని చేయగలరు. అందుకే నా ప్రవచనాల్లో కేవలం ఏదో మోక్షాన్ని సాధించడానికి, ముక్తిని సాధించడానికి కాకుండా ముందు మన జీవితాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయం మీద ఎక్కువ ఊనిక చేస్తూ ఉంటాను. కారణం, పాలచంద్రమందు పవ్వళించెడు స్వామి నిదురలేచు వేళ నీవు పుట్టి. మా అమ్మ ప్రార్థన పద్యంలోనే నేను క్షీరాబ్ది ద్వాదశి గురించి ప్రస్తావిస్తాను. ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన మాట. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఏమిటి యోగనిద్ర? మనకి యోగనిద్ర తెలియదు. భోగనిద్ర తెలుసు, రోగనిద్ర తెలుసు. శుభ్రంగా తినేసి పడుకుంటే భోగనిద్ర, ఒంట్లో బాగోక పడుకుంటే రోగనిద్ర. ఈ రెండో దానికి మొదటిది కారణం. అనారోగ్యం ఎందుకు వస్తుంది? అనవసరంగా తినడం వల్లే వస్తుంది. పరిమితంగా తింటే రాదు. మంచిది, మొత్తం మీద భోగాలే కారణం. శుభ్రంగా తినేసాం, పడుకున్నాం, తర్వాత అనారోగ్యం వచ్చి మళ్ళీ పడుకున్నాం. ఈ భోగనిద్రకి, రోగనిద్రకి సంబంధం లేనిది యోగనిద్ర. ఎప్పటికైనా మనం ఆ స్థితిలోకి తీసుకెళ్ళాలి మన మనస్సు. అది యోగనిద్రలో ఉండాలి. యోగనిద్రలో ఉంటాడు కాబట్టి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయకరం సర్వలోకైకనాథం. మొదటి రెండు మాటలు చూడండి ఎంత వైరుధ్యంతో ఉంటాయో. శాంతాకారం ఏమిటి, భుజగశయనం ఏమిటండి? మనం ఊరికే స్తోత్రం చదివేసి దండం పెట్టి వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఆలోచించద్దు. శాంతాకారం ఉన్నవాడు ఎవడైనా పాముల మీద పడుకుంటాడా?
పాముల మీద పడుకున్నవాడు ఎవడైనా శాంతంగా ఉండగలడా? రెండు వైరుధ్యం కాదండి. రెండు ఆయన ఎలా భరిస్తున్నాడు, మనం ఎలా చదువుతున్నాం, మతి లేక చదువుతాం అంతే. అలా జన్మల తరపుడు చదువుతూనే ఉంటాం, అర్థంతో మనకి నిమిత్తం లేదు. పైకి చదవాలండి, లోపల చదవాలండి, ఎర్ర చీర కట్టుకోవాలండి, నల్ల చీర కట్టుకోవాలండి, మంగళవారం అండి, శుక్రవారం అండి, స్నానం చేయాలండి, అక్కర్లేదండి అని ఆలోచిస్తాం తప్ప శాంతాకారం ఏమిటి, భుజగశయనం ఏమిటి? పాముల మీద పడుకున్నవాడు ప్రశాంతంగా ఎలా ఉంటాడండి? ఒక పాము పొరపాటున ఇంట్లో ఎక్కడో ఉంది, అది వానపాము, ఏం చేయదు, బురద కొట్టు అని తెలుసు కూడా దాన్ని వెళ్ళగొట్టేసే వరకు మనకి నిద్రాటదే. అటువంటిది పాములు ఒక 10,000 పడగలు పైగా ఆదిశేషుడు. పైగా ఆ పడగలు ఏమి పాలు కక్కవు, క్షీరాన్నం కక్కవు, విషం కక్కుతున్నాయి. ఆయన ఏమి అమృతం కక్కుతాడని ఎక్కడ లేదు. ఆదిశేషుడైనా విషమే కక్కుతాడు. ఆంధ్రుడు అమెరికాలో ఉన్న ఆవకాయ తింటాడు, ఆదిశేషుడు ఎక్కడున్నా విషమే కక్కుతాడు. ఆయన పాలు పాయసం కక్కడు. మరి ఒక చిన్న వానపాము ఇంట్లోకి వచ్చిందంటే భయపడి చచ్చిపోతున్నాం, అది వెళ్లే వరకు. ఆదిశేషుడి మీద ఎలా పడుకుంటాడండి ఆయన? పైగా శాంతాకారం. సంసారం పాముల పక్క, అది భోగాల విలాసాల సాధనం అనుకోవడం మన భ్రమ. సంసారం చీమల పుట్ట, పాముల పుట్ట, దాని బంగారు పుట్ట అనుకోవడం భ్రమ. అందుకే 7 చేపల కథలో ఉండే సారాంశం, చీమ చీమ ఎందుకు కుట్టావంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే పుట్టనా ఉంటుంది. బంగారు పుట్ట ఎక్కడ ఉందాడు అసలు? చీమకి దాని పుట్ట బంగారు పుట్ట కిందే ఉంటుంది. మనం ధరించిన వస్త్రాలు, మనం చేసే పని చాలా గొప్పగా కనపడతాయి. ఎదుటివాడు చేస్తే తక్కువ, అది మనం చేస్తే అది గొప్ప. నేను వ్యాపారం చేశాను. అలాగే చీమకి చీమల పుట్ట బంగారు పుట్ట కింద ఉండదు. బంగారు పుట్ట కాదు, ఏ పుట్టైనా మట్టి పుట్టే. బంగారు పుట్టలు ఎక్కడ ఉండవు. దానికి అలా కనపడుతుంది, అదో భ్రమ. మనం కూడా మన జీవితాలని, సంసారాన్ని బంగారు పుట్టనే దూరం ఇందులో. ఇది మట్టి పుట్ట అని తెలుసుకుంటే మంచిది. పెట్టిన వేలు అప్పుడు ఆ బంగారు పుట్టలో వేలు పెడితే పుట్టినా. ఇప్పటికే మనం అందరం జీవితం అనేటువంటి పుట్టలో వేలు పెట్టాం. పుట్టినప్పుడే పెట్టాం. సంసారం అంటే కుటుంబ జీవితం అనుకోకండి, పొరపాటు మాట. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉండేదంతా సంసారం. అందులో కుటుంబం ఒక భాగం. ఎందుకంటే పెళ్ళైన తర్వాత సంసారం ఏర్పడాల. తెలుగులో వచ్చిన పొరపాటు మాట. తెలుగులో సంసారం అంటే కుటుంబం అని అర్థం ఉంది. కానీ సంసారం అనే శబ్దానికి అసలు మూలమైన సంస్కృత భాష అక్కడ నుంచి వచ్చింది కదా. అక్కడ సంసారం అంటే ప్రపంచం. సారీ సంసారమే అంటారు హిందీలో కూడా వార్తలు చెప్పేటప్పుడు. మొత్తం ప్రపంచంలో అర్థం, ఫ్యామిలీ లైఫ్ కాదు. అంటే సంసారం అంటే మొత్తం జీవితం. భూమి మీద పడినప్పుడే మనం పుట్టలో వేలు పెట్టాం. పుట్టలో పొరపాటును వేలు పెట్టిన వాడు ఆ పుట్టలో చీమలు ఉన్నాయో లోపల బాగుందో మనకు తెలియదు. పుట్ట పొరపాటును పెట్టాం. చిన్నపిల్లలు పెడతారు కదా, అజ్ఞానం. ఆ పెట్టిన వేలు తీసుకోవాలి. అంతేగాని ఇంకో వేలు ఎడదాం మొత్తం చెయ్యంతా పెట్టగలిగితే లోపల ఖాళీగా ఉన్న పాము పైకి వస్తుంది, ఎనికిడి. అదే మనం చేస్తున్న పని. అందుకని సుప్రభాతం మనకు అవసరం. మన పేరు మీద దేవుణ్ణి మేలుకొల్పుతారు. లేదా దేవుణ్ణి మేలుకొల్పడం ఆయన పడుకుంటే కదా. దేవుణ్ణి మేలుకొల్పడం, దేవుణ్ణి పడుకోబడ్డం ఎందుకుంటే ఆయన పడుకుంటాడా? పడుకున్న వాడిని మేలుకొల్పడం ఇది ఎంత అర్థరహితమో అది అంతే అర్థరహితం. కానీ పరమ మనోహరమైనటువంటి సుప్రభాతాన్ని వెంకటేశ్వర స్వామి పేరు మీద ప్రతివాది భయంకరం అన్నన్ స్వామి మహాకవి మనకు ఎందుకు అందించాడు అంటే, ఆయన్ని మేలుకొల్పడం అనేటువంటి పని ఒకటి ఉంటే అంతకంటే 1 గంట ముందు మనం లేస్తాం. ఎందుకంటే మనం మంచం మీద పడుకుని సుప్రభాతం పడితే బాగుండదుగా. కొన్ని లేవగానే పాచిమొహం కడుక్కోకుండా సుప్రభాతం పడితే బాగుండదుగా. స్నానం చేయాలి. సరే, స్నానం చేయాలంటే ఇంకొన్ని పనులు ముందు అవ్వాలి. అంటే 1 గంట లెక్క. అంచేతను 5ంటికి స్వామివారికి సుప్రభాతం అంటే 4ంటికైనా మనం లేస్తాం. అది లేదనుకోండి పని ఉంది లేక. మన పిల్లలు ఉంటారు చూడండి చాలా మంది, సండే సాటర్డే దే డోంట్ వేకప్. వై? నో కాలేజ్ మమ్మీ అంటే పని లేకపోతే లేవడానికి ఒక పని ఉంటారు. బడి ఉండడం లేకపోవడంతో నిమిత్తం లేకుండా ఓ సమయానికి లేవాలి కదా. మనుషులు అలా లేవరు. ఇక్కడే కూడా అక్కడ అంతే. ఏ 10ంటికో 11ంటికో వాడు దయ మన ప్రాప్తం. అప్పటికి టిఫిన్ చల్లారిపోతే మళ్ళీ నా కోసం ఏం చేసామంటారు. ఇక్కడి 3ంటికి పోయినారు. రాత్రి 1 గంట వరకు టీవీ చూస్తూనే ఉన్నాం కదా. అక్కడ చూస్తున్నాం, ఇక్కడ అనుకున్నాం. ఇలా ఉన్న జీవితంలో అస్తవ్యస్తం అయిపోయాక భగవంతుడికి సుప్రభాతం అని పేరు చెబితే ఆయన్ని మేలుకొల్పాలంటే మనం అంతకంటే ముందు లేవాలి. మనం పవిత్రంగా ఉండాలి. అందుకని మన జీవితానికి, మన దినచర్యలో ఒక క్రమశిక్షణ కలిగించడానికి ఈ స్తోత్రాలు తప్పితే తాత్వికమైనటువంటి అర్థంలో పెడితే ఆయన పడుకుంటే కదా లేపడానికి. ఆయన యోగ నిద్ర, నిజమైన యోగ నిద్ర కాదు. యోగ నిద్ర అంటే యస్యాం జాగ్రత్త భూతాని యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునేః.
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. భగవద్గీతలో చెబుతాడు పరమ. ఏ సమయంలో అన్ని జీవులు మెలకుగా ఉంటాయో అక్కడ యోగైన వాడు నిద్రపోతాడు. ఏ సమయంలో అన్ని జీవులు పడుకుని ఉంటాయో అక్కడ యోగైన వాడు మెలకుగా ఉంటాడు. అది యోగ నిద్ర. యోగి నిద్ర యోగ నిద్ర. అందుకే శ్రీకృష్ణుని యోగేశ్వరుడు అంటారు, యోగీశ్వరుడు అంటారు. యోగానికి అధిపతి అయితే యోగేశ్వరుడు, యోగులకు కూడా అధిపతి అయితే యోగీశ్వరుడు. అంతకుమించి పెద్ద తేడా ఏం లేదు అందులో. ఆ యోగ నిద్రనే మనం అలవాటు చేసుకోవాలి. లోకమంతా వెలితాపత్రయాల్లో పడి రకరకాలుగా సంపాదనలు, సంసారాలు, వ్యామోహాలు, భ్రమలు, రాగద్వేషాల్లో కొట్టుకుపోతున్న సందర్భంలో మహాయోగి అయిన వాడు నవ్వుకుంటాడు. ఎంత అమాయకుడు రా వీళ్ళు ఇవన్నీ నిజం అనుకుంటున్నారు. వాళ్ళ కళ్ళ ముందు కొన్ని 100 మంది చచ్చిపోయారు. టీవీలో చూస్తున్నారు. విమానం ఒకసారి పైకి ఎగిరింది, ఎవడో మిస్సేలు వేస్తే కింద పడింది, 300 మంది లేచిపోయారు. అందులోనేమో ఒకళ్ళెవరో మొన్న ఇంటర్వ్యూలో చెబుతున్నారు, వాడు మా అదృష్టం బాగుండి మా ఆయన ప్లానింగ్ మార్చేశారండి, చివరి క్షణంలో వద్దన్నారండి, మా ఆయన ఎంత మంచివాడు ఉంది. ఆయన మంచివాడు కదా, మా యమధర్మరాజు మంచివాడు. వాడు దృష్టి మనమే పడలేదు. అందుకని మా ఆయన చాలా గొప్పవాడని, ఆయన ఎప్పుడు ఇలా తెలివిగా ఆలోచిస్తారని మొట్టమొదటిసారి భార్య భర్తను మెచ్చుకుంది. సంతోషం. ఆ భర్త అదృష్టవంతుడు. 25 ఏళ్ళైనా మనకు ఆ యోగం పట్టలేదు. ఎప్పుడు తెలివి మాలిన వాడు అంటే ఆయనకి ఏం తెలియదా, అమ్మాయి నోట్లో వేలుకు పెడితే కొరకలేడు. ఇవే బిరుదులు మనకంటే నాకు కాదు, మనలో చాలా మంది. ఆయనకి ఏం తెలియదు, ఆయనకి ఏం, నేను ఉండబట్టి సంసారం నడుస్తుంది. అందుకని ఆ భర్త కూడా ప్రయాణం మానిపించిన వాడు ఉన్నాడే, వాడు అదృష్టవంతుడు. ఆ సర్టిఫికెట్ దొరికింది. ప్రపంచం అంతా అవమానించిన భార్య సన్మానిస్తే ఆనందం వేరు. ప్రపంచం అంతా సన్మానించిన భార్య అవమానిస్తే ఇక దుఃఖం చెప్పక్కల. అంచేతను వాడు ఎవడో అనుకోకుండా ప్రాణం మార్చుకున్నాడే, వాడు అదృష్టవంతుడు. కానీ మరి వెళ్ళిన వాళ్ళంటే వాళ్ళ పాపం ఏముంది, వాళ్ళ తప్పేముంది? పైగా 3-4 నెలల క్రితం ఇదివరకు కూడా జరిగింది. అది ఇంతవరకు కనపడలేదు అసలు విమానం. ఇప్పుడు శకలాలు బయటపడ్డాయంటే నేనైతే అవి ఎవరైనా ఇప్పుడు బయటపడ్డాయో కోరుకున్నాండి. ఇది పెంచేసింది. ఇటువంటివి మన కళ్ళతో మనం చూస్తూ కూడా 6 నెలల లోపుగానే 600 మంది ప్రాణాలు పోవడం చూస్తూ కూడా అవే విమానాల్లో మనం ఎక్కుతూ కూడా మనం ఏమనుకుంటామంటే వీఆర్ సేఫ్, వీ విల్ బీ సేఫ్, వీ విల్ ఆల్వేస్ బీ సేఫ్. నో సేఫ్. అది మనకు భ్రమ. ఇది చూసి మనం నిజంగానే ఉంటామనుకుని సంపాదించేసుకుని తాపత్రయాలు పడి ఇంకా మనవల కోసం మనవాళ్ళ కోసం తాపత్రయపడుతూ ఉంటే రమణ మహర్షి లాంటి వాడు, కృష్ణమూర్తి గారు లాంటి వాడు నవ్వుకుంటారు. ఈ మన అర్థం లేకుండా కళ్ళ ముందు చూస్తున్నారు కూడా. అంచేత ఎప్పుడూ మన దృష్టిలో ఉండాల్సిన వాడు నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. తర్వాత క్షణం ఏమవుతుందో మనకు తెలియదు. మనం ఉండం అనుకునే పనులు చేయాలి. ఖచ్చితంగా మన మృత్యువు మనకి తెలిసి పరీక్షిత్తుకి 7 రోజుల్లో చనిపోతామని తెలిస్తే ఏం చేశాడు? పనులన్నీ మానేలా. ఇంకా నేనేవో వాగ్దానం చేశాను, వితంతు పింఛను పథకం ఉంటుంది, 700 రూపాయలు ఖాళీగా కూర్చున్న వాళ్ళకి ఇస్తానని చెప్పాను నేను. ఇవన్నీ అమలు చేస్తాడా? వాడి ముక్తి వాడు చూసుకున్నాడు. పరిపాలన అవతల వారేశాడు, మంత్రులకు అప్పగించాడు. ఏదో ఊరికే ఓ తాపత్రయం జీవుడికి ఉంటుంది కాబట్టి 1 స్తంభం మేడ కట్టాడు. అందులో కూర్చున్నాడు. సుఖ మహర్షి కాళ్ళు పట్టుకున్నాడు, భాగవతం విన్నాడు. మనం 7 రోజుల్లో భాగవతం చదవాలనే సెంటిమెంట్ పెట్టుకున్నాం తప్ప 7 రోజుల్లో ముక్తి పొందాలనే ఆలోచన రావట్లేదు మనకి. భాగవతం చదవడానికి 7 రోజులు అదో సెంటిమెంట్ పుట్టించాం. ఆయన 7 రోజులు ఎందుకు పెట్టాడు? గత్యంతరం లేక. మనకి 7 రోజులే 70 రోజులు ఉంది సమయం, సావకాశంగా చదవచ్చు. కానీ మన దగ్గర ఉన్న నమ్మకం ఏంటంటే భాగవతం మొదలెడితేనండి 7వ రోజు అయిపోవాలని. ఎక్కడ చెప్పారు? ఎక్కడ లేదు. మనకి శాస్త్రజ్ఞానం తక్కువ, సెంటిమెంట్ లేదు. ఎవడైనా పొరపాటు 8వ రోజు చెప్తే చెప్పకూడదు, తప్పండి, మహాపాపం. ఎవరు చెప్పారు? మనమే పుట్టించేస్తామని. నేను ఆయన 7 రోజుల్లో ఎందుకు వెళ్ళాడంటే గత్యంతరం లేక. ఆయన 8వ రోజు సమయం లేదు ఆయన. కాబట్టి ఆయనకి చెప్పడానికి సుఖ మహర్షి వచ్చాడు. ఎందుకంటే అంత తొందరగా చెప్పాలి, అంత అర్థమయ్యేలా చెప్పాలి, అంత మహాయోగి చెప్పాలి. మనకు సుఖ మహర్షులు వస్తారు. బాగా సుఖాలకు అలవాటు ఉండేవాడు చాలా మంది ఉన్నారు. ఋషి వేషంలో ఉంటారు కానీ సుఖాలే అన్నీ. ఊరికే కాషాయం కడతారంతే, అన్ని విలాసాలే. వాళ్ళకున్న భోగాలు మనకే లేవు. సంసారం కంటే సన్యాసమైన. నేను అందుకే అప్పుడప్పుడు మా ఆవిడతో అడిగింది, మనం కూడా ఒక పీఠం పెట్టేద్దాం చెప్పొచ్చు. అంటే పాపం ఆవిడ బాధపడుతూ ఉంటుంది. అదేమిటండి నాకు అన్యాయం లేదు, వీలైనంత మందికి న్యాయం చేయడం కోసం నేను చెప్పింది. పీఠం పెట్టేస్తే చాలా మందికి న్యాయం చేయొచ్చు నీతో పాటు. అదేమిటండి పాపం కదా. లేదు, మరి నన్నేం చేస్తాను? నువ్వు అమ్మా భగవాన్, నేను అయ్యా భగవాన్. నాకు దండం పడితే 10,000, నీకు దండం పడితే 5,000 లెక్క పడితే అయిపోయాయి.
పచ్చి నిజాలు మాట్లాడుకుంటే కానీ పరమార్థం అర్థం కాదని నన్ను మన్నించండి. కళ్ళ ముందు ఘోరాలు జరుగుతుంటే ఆ బదిని వదిలేసి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టండి, కొబ్బరికాయ ఇలా కొట్టండి అలా కొట్టండి అని చెప్పే రకం కాదు. కొబ్బరికాయ ఎలా కొట్టినా మన తలకాయలో ఏముందని చాలా ముఖ్యం. ఇవన్నీ భోగ వినాశాలకం, పైకూరికి కాషాయం కడితే ఉపయోగం. నిరంతరం పరిశీలించాల్సింది మన మనస్సు. అప్పుడు అది ఖచ్చితంగా యోగ నిద్ర వైపుకే పెడుతుంది. ఇతరులు అనుభవిస్తున్న ఏ సుఖమైనా, మనం అనుభవిస్తున్న ఏ సుఖమైనా, అనుభవిస్తున్న సమయంలో పూర్తిగా దృష్టి దాని మీదే పెట్టి ఏకాగ్రంగా అసలు ఇదేమిటి, నేను నిజంగా పొందుతున్నది ఏమిటి, నిజంగా నా మనస్సుకి అంటింది ఎంత, అందింది ఎంత. మధురమైన పదార్థాన్ని తింటూ కూడా మనం ఏం చేస్తామో దయచేసి గమనించండి. దాని గురించి మాట్లాడుకుంటాం, మాట్లాడకుండా తినం. మనం తినేటప్పుడు మాట్లాడుతున్నాం అంటే తిండి నీకు వంట పట్టలేదని అర్థం. నిజంగా అంత మధురం, నాకు ఎంత ఇష్టమని, నాకు ఎంత ఇష్టమని అస్తమానం ఇదే చేయమంటా ఎక్కువ మాట్లాడుతుంది. అది తినట్లేదు ఆవిడ. టీవీలో ఇష్టమైన కార్యక్రమం చూస్తూ కూడా మనం మాట్లాడుకుంటాం. మనం ఆయన గొప్పతనం గురించి, ఆయన లోపాల గురించి. అది చూడము. అది పెట్టింది ఎందుకు? చూడడానికి కదా, మాట్లాడడానికి కాదు కదా. అంటే నిజంగా అది మనకు అక్కాల, అది మనదని చెప్పుకోవడం మనకు గొప్ప. ఈ పదార్థం నేను తింటా, నేను కాబట్టి తింటా, నేనే బాగా చేస్తా అని చెప్పుకోవడం వద్దు. నిజంగా దాన్ని తింటాను, దాని ఎందుకు నిజంగా నీకంత ప్రీతి ఉంటే అస్సలు మాట్లాడకూడదు, అది తింటూనే ఉండాలి. ఇలా ఏ విషయాన్నైనా మీరు గమనించండి. నేను సభాముఖంగా కొన్ని చెప్పకూడదు కాబట్టి చెప్పట్లా. తినే పదార్థాన్ని గమనించండి. నిజంగా అది మన రుచి ఎప్పుడు అందింది, ఆ మాధుర్యం అని మనం అనుకుంటున్నాం. గులాబ్ జామ్ తిన్నాం, నిజంగా గులాబ్ జామ్ పళ్ళెంలో ఉన్నప్పుడు మాధుర్యం లేదు, మనకి తెలియదు, ఉన్నాక ఊహ తప్ప. నోట్లోంచి లోపలికి వెళ్ళాక మాధుర్యం ఏమిటండి? ఇక పెద్ద గుడితిగోలేదు, ఇందులో 100 పడేశాం. ఇక్కడ ఓ పశువుకి మేపే గుడితిగోలంలో పనికిరాని పదార్థాలని అందులో పడేస్తారు. ఇది అంతే. లోపలికి బైనాక్యులర్స్ పెట్టి చూస్తే మళ్ళీ అన్నం తినం. అన్ని ఉన్నాయి ఇందులో, ఏమున్నా ఎవరికి తెలుసు. ఎన్ని తిన్నాం కనుక కర్రీ దాకా వెంటనే రొట్టె తిన్నాం, డోనట్ అన్నాం, డీనట్ అన్నాం, అనేకం బారేసాం. మళ్ళీ మధ్యలో ఆవకాయ ఒకటి బారేసాం. ఈ డోనట్ మొక్కలు, ఆవకాయ మొక్కలు, కారప్పొడి మొక్కలు ఇవన్నీ కలిపితే ఏమవుతాయి? మధ్యలో స్టార్ బక్స్ ఒకసారి కలిపి చూడండి, తెలుస్తుంది బయట. అవి ఉంది లోపల. ఇక్కడ ఒక కవర్ అయిపోతే మనకు తెలియట్లేదు. ఇక్కడ లాల్చి వేసాం, కండువా వేసాం, ఓహో అనుకుంటున్నాం. లోపలికి ఇంటర్మీడియట్ బైపీసీ ప్రయోగశాలలో కూడా గొట్టం పెడితే తెచ్చిన ఆనందనం 3 రోజులు. ఇదే మన కడుపులో వ్యవహారం. అంచేత పదార్థం యొక్క రుచి కడుపులోకి వెళ్ళాక కూడా లేదు, బయట ఉన్నప్పుడు లేదు. ఎక్కడుందండి? నీ నాలుక మీద పెట్టినప్పుడు మాత్రమే ఉంది. గడియారం పెట్టుకుని గమనించండి. మీరు అనుకున్న మధుర పదార్థం యొక్క మాధుర్యం మీకు అందుతున్నది ఎంతసేపు? నాట్ మోర్ దెన్ 10 seconds మై ఫ్రెండ్స్. నేను సరదాకి చూసి చెబుతాను. నేను చూస్తాను ఎటువంటివన్నీ పరిశీలన. ఇదే యోగం అంటే ఇంకేం లేదు. కృష్ణమూర్తి గారు ఇదే చెబుతాడు, చూడండి 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 అంటే ఏమిటో అర్థం కావటం. అర్థం కాకపోవడం చూడడానికి మన ఓపిక లేక. మహాతత్వాల్లో అర్థం కానివే ఉండమండి, మనకి ఇష్టం లేదు. అది ఇష్టమైతే అన్ని వదిలేయాలి. అందుకని ఆ వదిలేయడం ఇష్టం లేక మనం వదిలే, మనకు అర్థం కాదు. వచ్చే జన్మలో కానీ ఓ జన్మత్తారమ్మా అలాంటివి తెలియాలండి. ఏం అక్కర్లేదు, వెంటనే అర్థం. నీకు ఇష్టం లేదని చెప్పరాదా? ఇష్టం లేక వచ్చే జన్మ, అంత కష్టమేం లేదు దానికి. మనకి ఇష్టం లేదు. అది అద్వైతం కానీ వేదాంతం కానీ అర్థం కానీ ఒక్క ముక్క లేదండి. మనకి ఇష్టం లేదంతే. మనకి ఇష్టమైతే ఒక క్షణం చాలా వదిలేసుకోవాలి దానికి. అది మనకి ఇష్టం లేదు. అందుకని దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమే చెయ్యం. లెక్కలు కాస్త తేలిగ్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటే కుర్రాడికి తేలిగ్గా తెలుస్తే ఆ తెలుసుకుందుకు ఓపిక. మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్ మమ్మీ అంటాడు. వాడు డిఫికల్ట్ ఏం లేదు, వాడికి అది ఇష్టం లేదు. ఆ మాత్రం కష్టపడడం ఇష్టం లేదు. ఇంకోటి ఏదో కొంచెం తేలిగ్గా తెలుస్తుంది, అందులోకి వెళ్ళిపోతాడు. అదే దాంట్లో ఉండే లాజిక్, తర్కం పట్టుకోగలిగితే ఆ మ్యాథమెటిక్స్లో మహావిద్వాంసులు లేని వాళ్ళు ఎంతమంది లేరు. పైగా ఒకసారి దెబ్బతిని కూడా మహా గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఎంతమంది లేరు. ఐన్స్టీన్ 3000 ప్రయోగాలు చేసేట. 3000 ప్రయోగాలు చేశారు, గొప్పవారు కదా. ఎందుకు చేశాం? పని లేక 2999 మంది దెబ్బతిన పట్ట కదా 3000 ప్రయోగం చేశాను అన్నాడు. ఇవి దెబ్బతినకపోతే అది ఎందుకు చేస్తామో అన్నాడు. 3000 ప్రయోగం విజయవంతం అయింది. మంచి 2000 పైన దెబ్బతినాయి కదా. ఇది అర్థమైతే చాలు, జీవితం అర్థం. ఏ సుఖాన్ని మనం అనుభవిస్తున్నా, ఏ పదార్థాన్ని సేవిస్తున్నా, పోనీ ఒక అందమైనటువంటి బట్ట మనకు బాగా నచ్చిన బట్ట కొన్ని లక్షల రూపాయలు పెట్టి కొనేసాం. చీర కావచ్చు, పంచె కావచ్చు, ప్యాంటు కావచ్చు, ఏదైనా సరే మనకు బాగా ఇష్టం. నిజంగా అది కట్టుకున్నప్పుడు మనం దాన్ని చూస్తున్నామా? మన దృష్టి దాని మీద ఉందా? ఆ ఆనందాన్ని మనం పొందుతున్నామా లేదు? ఎదుటి వాళ్ళు మెచ్చుకోవాలనుకుంటున్నాం మనలో చాలా. మెచ్చుకోకపోతే అడుగుతున్నాం, చూడలేదా సో బ్యూటిఫుల్ శారీ, యూఆర్ నాట్ కామెంటింగ్ అంటాం. అంటే ఎవరో చూడాలి, మెచ్చుకోవాలి. మనం కట్టుకోవడం మన ఆనందం కాదు. నీకు అంత బాగుంటుంది, నువ్వు చూసుకోవచ్చు కదా, అస్తమానం ఇలా అనుకోవచ్చు. ఎవడో అంచేత నిజంగా దీని ధారణలో ఆనందం లేదు. నిజంగా పదార్థంలో ఆనందం లేదు. పదార్థం ఆనందం పరమార్థంలో ఉంది. వస్త్రం ఆనందం పరమార్థంలో ఉంది. అన్నీ పరమార్థంలోనే ఉన్నాయి.
ఆ పరమార్థమే భగవత్ స్వరూపం. ఆ భగవంతుడే ఈవేళ మనకి వెంకటేశ్వర స్వామి రూపం. ఆయన సుప్రభాతమే మనం చెప్పుకున్నాం. అంటే భగవంతుడికి సుప్రభాతమో మరొకటో పవళింపు సేవో ఉయ్యాలలో సేవో హారతిలో ఇవన్నీ ఎందుకు అంటే మనకి రకరకాల పనుల ద్వారా ఆయన సేవిస్తుంటే మన మనస్సు అందులో లగ్నం అవుతుంది. మనం ఇవన్నీ మనకు చేసుకునేవి గమనించండి. పిల్లలకు కూడా హారతిస్తారు, పిల్లల్ని ఉయ్యాల్లో పడుకోబెడతారు, పిల్లల్ని లేపుతారు, అన్నీ ఉన్నాయండి. మనిషికి ఉండే సేవలే, మనిషికి లేని సేవ ఏది వెంకటేశ్వర స్వామి లేదు. మన ఇంటికి వచ్చిన వారికి మనం చేసే సేవలే అర్ఘ్యం పాద్యం. చేతులు పడుకుందుకు నీళ్లు ఇస్తాం, కాళ్ళు పడుకుందుకు నీళ్లు ఇస్తాం, తువ్వాలు ఇస్తాం, ఒప్పుకుంటే వెళ్ళేటప్పుడు బట్టలు పెడతాం, అని చేస్తాంగా. అవే మంత్రపుష్పం అంటే ఏమిటి? మీ అంతటి వాళ్ళు లేరండి, మీరు రాకరాకు వచ్చారు మహానుభావులు పొగడ్డాం, అంతకంటే అదే మంత్రపుష్పం. అంతేగా మంత్రపుష్పం అంటే పొగడతాయి కదా. నువ్వే మూలం, నువ్వే ఆధారం, నువ్వే సర్వస్వం అంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మనం అయ్యి బాబా అదృష్టం అంటే మీరు రావడం, అది మంత్రపుష్పమే. అంటే ఈ 16 ఉపచారాలు చూస్తే ఇవన్నీ ఆయనకి సేవలు అంటే మన జీవితంలో మనం చేసుకునేవి. అందుకనే ప్రతివాది భయంకరం అన్నాను స్వామి వెంకటేశ్వర సుప్రభాతాన్ని ఆశ్చర్యకరంగాను అద్భుతంగాను రామాయణంలో ఉండే శ్లోకంతో ప్రారంభించారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశాబ్దూలా కర్తవ్యం దైవమాన్నికం. ఇది రామాయణంలో, ఇది ఆయన రాయలేదు. ఈ సుప్రభాతానికి ఒక పవిత్రతని కలిగించడం కోసం రామాయణంలో ఉండే శ్లోకం తీసుకొచ్చి కలిపి. రామాయణంలో దీని సందర్భం చాలా ఆశ్చర్యకరం. ఇప్పుడు అన్నాడు విశ్వామిత్రుడు అన్నాడు. విశ్వామిత్రుడు కూడా రామలక్ష్మణులు వెళ్ళినప్పుడు అన్నాడు. వాళ్ళని ఆయన పాపం చక్రవర్తి కుమారుల్ని గత్యంతరం లేక గడ్డిలో పడుకోబెట్టాడు. మరి అడవిలో ఏం దొరుకుతాడు? హోటల్స్ ఉంటాయా? లేదా మీలాగా అందమైన ఇళ్ళు ఏమైనా ఉంటాయి? శుభ్రంగా ఐరావతం అంత మంచం అవన్నీ ఎక్కడుంటాయి? గడ్డి, అది కూడా ముళ్ళుతో ఉన్న గడ్డి. రాముణ్ణి లక్ష్మణుని అక్కడ పడుకోబెట్టాడు. వాళ్ళ వయసు ఎప్పుడు 12-13 ఏళ్ళు. 12 ఏళ్ళు 13 ఏళ్ళు, అంతకుమించి ఉండే అవకాశం లేదు. 12-13 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లల్ని గడ్డిలో పడుకోబెడితే విశ్వామిత్రుడికి బాధ అనిపించింది. అప్పుడు అంతకుముందు తెలియలా. అప్పటికి తాటక సంహారం కూడా కాలేదు, అంతకంటే ముందు. అక్కడ వాల్మీకి మహర్షి ఒక శ్లోకం రాస్తాడు. వాళ్ళని గడ్డిలో పడుకోబెడితే చూసి చాలా బాధ కలిగింది విశ్వామిత్రుడికి. దశరథుడు ఏడిచాడంటే తప్పేదైనా ఉందా? నాకేం తెలుసు, బిడ్డలు లేని మహర్షి తపస్సులు చేసుకుంటూ రాజ్యం వదిలేశాను, నా బిడ్డల్ని అక్కడ వదిలేశాను, నేను తపస్సు చేసుకుంటూ కూర్చొని నాకేం తెలుస్తుంది? పిల్లల మీద మమకారం, సంసారం చేసుకునే వాళ్ళకి తెలుస్తుందిగా. లేక లేక కలిగిన సంతానం 12 ఏళ్ల పురాణి నాతో పంపించాడు. దశరథుడు ఎడిచేటంటే తప్పే ఉంది. దశరథ నృపసూను సత్తమాభ్యాం తృణశయని అనుచితి ఉపోషితాభ్యాం కుశిక సుత వచోనులాలితాభ్యాం సుఖమివసా విభభౌ విభావరీచ అని వాల్మీకి మహర్షి రాస్తారు. సరిగ్గా ఇది బాలకాండలో మీకు తాటక సంహారం జరగబోయేటువంటి సర్గకి ముందు సర్గలో చిట్ట చివరి శ్లోకం అనేది. వాల్మీకి రామాయణంలో ఒక సంప్రదాయం ఏమిటంటే ఆయన పాటించింది. రామాయణంలో 24,000 శ్లోకాలు సుమారుగా ఆయన అనుష్ఠుప్ ఛందస్సులోని రాశారు. అనుష్ఠుప్ ఛందస్సు మన తెలుగులో తేటగీతే ఆట వెళ్దలా ఉంటుంది, దానికి లెక్క ఉంది. కొంచెం ఈజీ. సంస్కృతంలో తేలిక రాయడం అనుష్ఠుప్ తేలిక. తెలుగులో పద్యరచన మొదలుపెట్టిన వాళ్ళు తేటగీతే ఆట వెళ్తే రాస్తారు. అలాగ నెమ్మదిగా శతకాలు మొదలు పెడతా, అలా నెమ్మదిగా ఏదో రచన చేస్తా. అలాగ సంస్కృతంలో మొదలుపెట్టిన వాళ్ళు అనుష్ఠుప్ ఛందస్సులో రాస్తారు. అన్ని అనుష్ఠుప్పులు రాసేటువంటి వాల్మీకి సరిగ్గా ప్రతి సర్గ చివర 2-3 శ్లోకాలు ప్రత్యేక ఛందస్సులో రాస్తారు. ఇది ప్రత్యేకమైన ఛందస్సు. దీని పుష్పితాగ్రం అంట. కవిత్వం కావ్యంలో ఎప్పుడు ఆ కావ్య నిర్మాణ శిల్పం అని ఉంటుంది. ఆ నిర్మాణంలో ఒక భవనం కట్టాము అంటే ఆ నిర్మాత భవనం కట్టినవాడు కేవలం తాపీ మేస్త్రి కాకుండా కాస్త తాపీగా ఆలోచించగలిగే మేస్త్రి అయితే చాలా అందంగా కడతాడు. అది కళ. ఇంజనీర్ తాపీ మేస్త్రులు ఆలోచించకూడదు, ఇంజనీర్ కళాత్మకంగా ఆలోచించాలి. అంటే ఆయన శాస్త్రంతో పాటుగా కళలు చదవాలి. అప్పుడు భవనం అందంగా వస్తుంది. ఊరికే ఏదో సిమెంటు ఇటక నేను పేరుస్తుంది, దానికే ఉంది. ఇటకలు పేరిస్తే ఇటకామ అంటారు, ఇల్లు అనరు. ఇటకామకి ఇల్లుకి తేడా లేదు. ఇంటి దగ్గర ఇటకలు పేరుస్తారండి, ఇటకామలో కూడా ఇటకలు కాలుస్తారు. చూడండి, ఇటకలు పేరుస్తారు. ఇటకామ ఇల్లు అవుతుందా? అది ఊరికే ఇటకలేవో కాల్చడం కోసం వరుసగా పెట్టారు. ఇల్లు వేరు. ఓ కిటికీ అందంగా ఉండాలంటే అసలు కళాత్మకమైన దృక్పథం ఉంటే ఆ అందమే వేరు.
అలాగా కావ్యంలో కూడా కవిత్వం కూడా ఇంజనీరింగ్ లాంటిది. అది నిర్మాణ శిల్పం, ధ్వని ద్వారా ధ్వని శిల్పం, ఛందస్సు ద్వారా ఛందస్సు శిల్పం, భావం ద్వారా భావశిల్పం, కేవలం శబ్దం ద్వారా కాళిదాసు ప్రయోగాలు, శంకరాచార్య ప్రయోగాలు అలా ఉంటాయి. శబ్దశిల్పం, కేవలం శబ్దశిల్పం. దీన్ని శిల్పం అంటారు. అంటే శిల్పి శిల్పాన్ని చెక్కినప్పుడు శిల్పంలో అందం ఎక్కడుంది అంటే మనం చెప్పలేం ఖచ్చితంగా. ముక్కు దగ్గర ఉంది, మూతి దగ్గర ఉంది, కానీ మనకు మొత్తం మీద చాలా అందంగా కనిపిస్తుంది, పరవశించిపోతాం. రామప్ప శిల్పాలు ఇవన్నీ అంతే, ఎల్లోరా శిల్పాలు అలా పరవశించిపోతున్నాం. ఎక్కడో ఉందిగా, లేకపోతే ఎందుకు పరవశిస్తున్నాం, కానీ ఎక్కడుందంటే చెప్పలేం. అలాగే కవిత్వంలో శిల్పం కూడా ధ్వనిలో కానీ, ఛందస్సులో కానీ, భావంలో కానీ, శబ్దంలో కానీ, అర్థంలో కానీ రకరకాలుగా ఉంటుంది. ఇది ఛందస్సు శిల్పం. దీంట్లో చిత్రం ఏమిటంటే మొదటి పాదానికి 12 అక్షరాలు ఉంటాయి, రెండో పాదానికి 13 అక్షరాలు ఉంటాయి, మళ్ళీ మూడో పాదానికి 12, 4కి 13, అంటే 12, 13, 12, 13 జరిగే వాళ్ళ వయస్సు. 12, 13 ఏళ్ళ వయస్సులో ఉన్నారు వాడు. ఇద్దరికి ఏడాది తేడా, ఇద్దరికి ఒక్కరోజే తేడా, కానీ ఇద్దరు వయస్సు ఎంతంటే మనం వయస్సు ఇప్పుడు 6, 7 ఏళ్ళు 7, 8 ఏళ్ళు అంటాం కదా, అలాగే 12, 13 ఏళ్ళ వయస్సు. ఆ వయస్సు పిల్లలు మీరు పసిపిల్లల్ని పడుకోబెట్టినప్పుడు గమనిస్తే, కవల పిల్లల్ని కనుక ఒక పక్కన పడుకోబెడితే వాడు కాళ్ళలో కాళ్ళు వేసేసుకుంటారు. ఇక్కడ అమెరికాలో మీకు ఆ సౌఖ్యం ఉందో లేదో తెలియదు, 2 ఏళ్ళు దాటకుండా వేరే పడేస్తారు ఎక్కడ. మన సంప్రదాయం ప్రకారం 10 ఏళ్ల వరకు పిల్లల్ని పక్కన పడుకోబెట్టుకోవాలి, 10 ఏళ్ల తర్వాత పడుకోబెట్టుకోవాలి. 10 ఏళ్ల వరకు ఇచ్చారు అవకాశం. 10 ఏళ్ల వరకు పిల్లగాని పిల్లాడు కానీ తల్లిదండ్రుల మధ్యలోనే ఉండాలి. ఆ మాతృస్పర్శ పితృస్పర్శ చాలా అవసరం. అది మమకారం కలిగిస్తుంది. అమెరికా దేశంలోనే ఒక 6 ఏళ్ల క్రితం జరిగిన ఘట్టం నేను పేపర్లో చూసి చెబుతున్నా. ఒక అమ్మాయికి చిత్రలేఖనంలో జాతీయ స్థాయి బహుమతి వచ్చింది. అప్పటి అధ్యక్షుడు ఆ అమ్మాయికి ఆ బహుమతి ఇచ్చి, నువ్వు ఇంత సాధించడానికి కారణం ఏమిటమ్మా అని అడిగితే, నేను మా అమ్మ నాన్న రోజు నా దగ్గర వాళ్ళ పక్కలోనే నేను పడుకుంటాను, వాళ్ళు నా మీద చెయ్యేసి పడుకుంటారు, తల్లిదండ్రులందరూ పిల్లల మీద చెయ్యేసి పడుకుంటే అమెరికా పిల్లలు బాగుపడతారని చెప్పింది. మాతృస్పర్శ పితృస్పర్శ అంత అవసరం. ఇండివిజువాలిటీ అనే పేరు మీద విడదీయకూడదు. విడదీయచ్చు 10 ఏళ్ల తర్వాత. అసలు 18 ఏళ్ళు వచ్చాక వాడే విడుతున్నాడు, నీ దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు విడదీయడం ఎలాగో తప్పదు. శరీరం నుంచి ప్రాణాలను కూడా విడదీయాలి. విడదీయడం తప్పుతుంది ఏమిటమ్మా, కలిపి ఉండడం నేర్పాలి. కానీ 10 ఏళ్ల వరకు పిల్లల్ని పక్కన పడుకోబెట్టుకోవాలి. పిల్లల్ని కానీ ఆ మాతృస్పర్శ, వాళ్ళకి అనేక రకాల భయాలు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి, అవన్నీ కేవలం తల్లి స్పర్శతో పోతాయి. అందుకని ఈ వయస్సు పిల్లల్ని 12, 13 ఏళ్ల వాళ్ళని ఒక చోట పడుకోబెడితే ఆ ఒక యుక్త వయస్సు వచ్చేవారు కాళ్ళలో కాళ్ళు వేసేసుకుంటారు. ఎవరి కాళ్ళు ఏమిటో కూడా తెలియదు ఒకసారి. సరిగ్గా అందుకే 12, 13, 12, 13, 12 ఏళ్ల వాడు కాళ్ళు 13 ఏళ్ల వాళ్ళు, 13 ఏళ్ల వాళ్ళ కాళ్ళు 12 ఏళ్ల వాళ్ళు పడిపోయినాయి. పాదాలు అంటాం కదా, పద్యంలో కూడా పాదాలే. ఆ పాదాలు కలగలిసిపోయిన విధానాన్ని ఆయన మనస్సులో పెట్టుకున్న వాల్మీకి ఈ ఛందస్సు ఉపయోగించాడు. దాని అర్థం చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుందో. దశరథ నృపసూను సత్తమాబ్జం, దశరథ మహారాజు యొక్క కుమారుడు కదా, ఎంత తప్పు పని చేశాను నేను. ఆ తండ్రి చక్రవర్తి అయినా కొడుక్కి తండ్రే కదా, దేశానికి చక్రవర్తి కావచ్చు, కానీ పిల్లల విషయంలో తండ్రి. ఒక తండ్రి ఆలోచించినట్టు ఆలోచిస్తాడు, కానీ రాజు ఆలోచించినట్టు ఆలోచిస్తాడు. ఆ మమకారం ఉంటే తప్పే ఉంది. అందుకని ఆయన పాపం వెళ్ళేటప్పుడు చెప్పాడు విశ్వామిత్రుడు, మా అమ్మ పాడుతూ ఉండేది, వేడిపు బాబెట్టవయ్యా మునివర, వెన్నబాలు పొయ్యవయ్యా మునివర, ఎన్నడూ కష్టము లేరుగరు మునివర. దాన్ని వేడుకున్నాడు. వేడి పువ్వు పెట్టడం ఏంటంటే అడవుల్లో ఎక్కడైనా వేడన్నం దొరుకుతుంది, అసలు అన్నం దొరకడమే కష్టం. వెన్నబాలు పొయ్యవయ్యా మునివర, అధ్యాత్మరాయణంలో మాట అమ్మాయి మా అమ్మ పాడుతూ ఉండేది. దశరథుడు అంటున్నాడు, తల్లికి కౌశల్య అనలేదు, దశరథుడు అన్నట్టు. కౌశల్య పాత్ర కూడా ఈయన నిర్వహించాడు, ఓవర్ యాక్షన్. అందుకే దెబ్బతిన అలా చేయకూడదు. తల్లి పాత్ర తల్లి, తండ్రి పాత్ర తండ్రి గంభీరంగా ఉండాలి. గంభీరంగా ఉండడం దశరథుడికి చేత కాదు. అందుకే దెబ్బతిన్నాడు. ఎవరి మీద పిచ్చి వ్యామోహం పెంచుకున్నాడు ఆ మనిషి లేకుండానే ప్రాణం పోయి. అలా పెంచుకోకూడదు ఎవరి మీద, రాముడైనా సరే భీముడైనా సరే. ఆయన చేసిన పొరపాటు. కౌశల్య లేని బలం ఈయనకేమిటండి కన్నావిడికి. దాన్ని ఓవర్ యాక్షన్ అంటారు. మనం చేసేస్తాం అలాగే, నీకెందుకు నువ్వు ఊరుకో అని చేయకూడదు. అలాగే ఎవరు చేసే పనులు కూడా చేయాలి. సాయం చేయడం అది వేరే విషయం. మొత్తం బాధ్యత అంతా నెత్తి మీద వేసుకుంటే వదిలేస్తారు, అలాగే చివరి పేడ తలనే పోస్తుంది. అది వేసేసుకున్నాడు. వేడి పువ్వా పెట్టవయ్యా మునివర, వెన్నబాలు పొయ్యవయ్యా మునివర. ఎక్కడ దొరుకుతాయండి వెన్నబాలు? అడవుల్లో ముళ్ళ పక్కన పడుకోబెడితే ఆయన ప్రేమ ఇలాగే ఉంటుంది. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అని, ఇప్పుడు తండ్రికి కూడా అలాగే. ఎన్నడూ కష్టము లేరుగరు మునివర. సరే ప్రతివాడు గురించి అనే మాటే. కుంతికి దేవి అరణ్యవాసానికి పంపిస్తుంటే పాండవులు ఎప్పుడూ కష్టాలు పడకపోవడం ఏంటి? ఏకచక్రపురంలో అడుక్కు తెల్లా బోడు కష్ట. పాండవు పుట్టింది మొదలు కష్టాలు పడు, సుఖపడింది ఎప్పుడు? కుంతికి దేవి మాత్రం సుఖపడింది ఎప్పుడండి? అన్ని కష్టాలే. కానీ అలా అనిపిస్తుంది మన జీవితంలో ఏంటంటే, జరిగిపోయిన కష్టాలు మర్చిపోయాం కదా, అయిపోయినాయి. అది కష్టం. ఇప్పుడు వచ్చిన కష్టమే కొత్త కష్టం.
ఆ వెళ్లాల్సిన బస్సు ఒకటి వస్తే బాగుండు సుఖంగా. ఆ బస్సు వచ్చేస్తే మొత్తం అన్ని సుఖాలు పడిపోయినట్టే. బస్సు మధ్యలో అయిపోతే ఆర్టీసీ బస్సు ఒకటి రాకపోతే ఎన్ని శంకలో చెప్పాను. అష్టమి నాడు బయలుదేరుతాను, అనవసరంగా బయలుదేరాను. అష్టమికి ఆర్టీసీ బస్సుకు సంబంధం ఏంటి? లేకపోతే ఎవరు బయలుదేరమన్నారో వాళ్ళు ఈయన ఎప్పుడు బయలుదేరినా ఇంతే బస్సు ఎదిగి రాదు అని వాడి మీద వాడు మొహాన్ని ఏమైనా రాసిపెట్టుందా? రాదని. అసలు ఆర్టీసీ బస్సు ఆలస్యం కూడా తట్టుకోలేమండి. జీవితంలో ఏం తట్టుకుంటాం మనం? అందుకే ప్రయాణం చేసే వాళ్ళందరూ ఒక పుస్తకం సంచిలో వేసుకోవాలి. నేను అంతే చేస్తాను. ఓ విమానం మన ఎక్కడో 2 గంటల ఆలస్యం పోనీ నాకే కార్యక్రమం పెట్టుకున్నవాడు పడతాడు ఆ టెన్షన్. నేనేం చేయను, ఇప్పుడు నేను నడిచేదే వెళ్ళాను కదా. ఊరి వెళదామండి, సాధ్యమా? ఎక్కడో ఫిలడెల్ఫియా నుంచి మెంఫిస్ అది ఉంది, అట్లాంటి అక్కడ మెంఫిస్ ఫిలడెల్ఫియా మా ఊరు, మీ ఊరు ఎలా పెడతాం? విమానం బుక్ చేశారు, బాగుంది. బుక్ చేసాక నేను బుక్ అయిపోయాను, కూర్చున్నాను. నువ్వు బుక్ కట్టుకున్నా. విమానం ఎప్పుడు వస్తే అప్పుడు. అంతేకాని అక్కడ కూర్చొని ఏమిటో అమెరికా ఆన్సర్ టూ లేట్, ఎందుకు ఇంగ్లీషు నేర్పోతుంది ఉన్నప్పుడు అక్కడ గేటు తీస్తారు, లోపల పెడతాం. దానికి మన మొహం చూస్తారు, వారి మొహం చూస్తాం, వారిని చూస్తూ లోపల పోతాం. ఎలాగో తప్పదు కదా. అంతవరకు ప్రశాంతంగా ఉండలేదు. ఓ కామెంటరీ కామెంటరీ కామెంటరీ, మన కాపరాలు తక్కువ, కామెంటరీ ఎక్కువ. ప్రతిదానికి వ్యాఖ్యానం. మాట్లాడకుండా ఒక పుస్తకం చదువుకుంటే ఈ ప్రయాణంలో మీరు ఆశ్చర్యపోవచ్చు. 400 పేజీలు చదివాను ఇప్పటికి. నేను 2 పుస్తకాలు పూర్తయ్యాను. ఒకటి రమణ మహర్షిది, ఒకటి జిడ్డు కృష్ణమూర్తి గారు. ఇప్పుడు మహాత్మా గాంధీ ఆత్మకథ తెచ్చారు. రేపు సాయంత్రం నుంచి అది మొదలెడతాం. అక్కడ చదవలేకపోయిన పుస్తకాలు ఇందులో పడేసుకున్న సంచులు సుఖంగా ఉంటుంది. దీంట్లో వ్యాఖ్యానాలు దీనికి. అందుకని ఇవన్నీ మనం చెబుతాం కానీ అక్కడ సాధ్యం కాదు. అలాంటి వాడు అంత బాధపడి పంపించాడు కదా తండ్రి. నేనేం చేస్తున్నాను? అటువంటి చక్రవర్తి కుమారుని తృణశయ్యనే అనుచితే ఉపోషితాభ్యం. అనుచితే తృణశయ్యని. ఆ చక్రవర్తి కుమారుడు పట్టుపరుపుల మీద పడుకోవాలి కానీ గడ్డి పక్క మీద పడుకోవడం ఏంటి? ఎంత దుర్మార్గుండి నేను. నా స్వార్థం కోసం, నా యజ్ఞ సంరక్షణ కోసం, నా తపశ్శక్తిని ఉపయోగించి ఆ తాటకని నాశనం చేస్తే సరిపోయేదానికి అనవసరంగా ఈ పిల్లల్ని తీసుకొచ్చాను. మనిషి బాధపడుతున్నాడు పాపం. ఋషి మనిషి కదండి, ముందు మనిషి కదా, తర్వాత ఋషి. కరుణ. అందులో ఋషికి మనిషి కంటే కరుణ ఎక్కువ. లేదంటే బెదిరించాను కూడాను, నాకు ఇవ్వకపోతే ఏదో చెప్పిస్తానన్నట్టుకంటే బెదిరిపోయి ఇచ్చాడు. ఎంత దశరథుడు ఎవడో, ఆయన ఎవడో అసలు వదలడు ఆయన. ఈయన కోపానికి భయపడి ఒకటి, వశిష్ఠ మహర్షి చెప్పడం వల్ల ఒకటి. తప్పనిసరిగా ఇచ్చాడు, అయితే ఎప్పుడైనా ఏమైనా సరే ఆయన వ్యామోహాలు ఆయన ఉన్నాయి. అంతటి వాడిని తీసుకొచ్చాను నేను బలవంతపడి. ఏం చేస్తున్నా? గడ్డి పక్క మీద పడుకోబెట్టా ఈ పిల్లల్ని ఎలా బాధ పెట్టచ్చు అని ఆయన అనుకున్నాడు. ఫోన్లే, ఇప్పుడు ఇంతకంటే ఏం చెయ్యలేం కదా. ఇప్పుడు అత్యవసరంగా పక్క తీసుకొచ్చి ఎక్కడ వేస్తామండి? అందుకే ఈ శ్లోకం చదువుతుంటే నాకు అనిపించింది, నిజంగా విశ్వామిత్రుడు కలిగిన భావాన్ని ఓ పద్యంలో పెడదామని అవధానంలో ఏదో వర్ణన కింద అడిగితే చెప్పారు. కటిక నేల మీద కమలాక్షుడు పరుండే, ప్రక్కగూడ అతని ప్రక్క వండే. ఇది కవిత్వం. ఈ శ్లోకం చదువుతుంటే నాకు అనిపించింది, నిజంగా విశ్వామిత్రుడికి ఎంతటితో ఆగిపోతుందా ఓగా వాల్మీకి ఆలోచించిన దాంతో కాస్త మన బుర్రకు బదులు పెడదాం. ఆయనకి వెంటనే ఏమనిపిస్తున్నాడు, ఈయన ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఆయన తెలుసు ఆ విషయం. ఋషి కదా, మామూలు మనిషి కాదు కదా, ఆయన మహావిష్ణువు. కాబట్టి ఆయన పక్క ఎవరండి? ఆదిశేషుడు. అయితే ఆదిశేషుని తీసుకొద్దాం. మన తపశ్శక్తి, తన తపశ్శక్తిని ఉపయోగించి మరో స్వర్గాన్ని సృష్టించాడు విశ్వామిత్రుడు. ఆదిశేషుని తీసుకురాలేట, చేయగలడు. నిజమే, నా తపశ్శక్తి ఉపయోగించి ఎప్పటికైనా చేసిన పాపానికి పరిహారంగా ఆదిశేషుని తీసుకొస్తాడంటే మళ్ళీ ఓసారి చూసి నవ్వుకున్నాడు. ఎక్కడున్నాడు ఆదిశేషుడు? ఆబ్సెంట్. ఇక్కడే ఉన్నాడు ఆయన పక్కనే, లక్ష్మణుడు. కటిక నేల మీద కమలాక్షుడు పరుండే, ప్రక్కగూడ అతని ప్రక్క వండే. కథలు చెప్పు ఋషికి కదిలిపోయెను గుండె, కథలు చెప్పు ఋషికి కదిలిపోయెను గుండె, కథలు నడుపువాడు కదలకుండే. అంటే నా కవిత్వం నాది కాబట్టి నేను అనుకున్నాను సరదాగా. ఇలా కూర్చుంటుంది ఖచ్చితంగా విశ్వామిత్రుడికి ఆశ్చర్యం ఉంది. కటిక నేల మీద పడుకోబెట్టాం కమలాక్షుడు. ఆయన రాముడు అనుకోవట్ల. దశరథుడి దృష్టిలో ఆయన రాముడు. విశ్వామిత్రుడి దృష్టి అలా ఎందుకు ఉంటుంది? మనిషి దృష్టికి ఋషి దృష్టికి తేడా లేదా, వాళ్ళ దివ్య దృష్టి. ఆయన ఎవరో ఆయనకు తెలుసు. కమలాక్షుని తీసుకొచ్చి తామర పువ్వుల వంటి సున్నితమైన నేత్రాలు కలిగిన మహావిష్ణువుని తీసుకొచ్చి నేను ఇక్కడ గడ్డి మీద పడుకోబెట్టాను. ఈ మనిషి నేను నా స్వార్థం కోసం. జీవుడు ఎప్పుడు దేవుణ్ణి వాడుకోవడమే తన ప్రయోజనానికి. అంతేకాని మనం ఉపయోగపడడం ఉన్నదా దేవుడికి? అయ్యో చేశామని వెంటనే ఆ పక్కన తీసుకొద్దాం పోనీ, ఈయనకి తగిన పక్క. అదే పట్టుపరుపులు కూడా ఆయనకి తగిన పక్క కాదు. అది శాంతాకారం భుజగశీలం. ఆయన అలవాటు పడ్డాడు. ఎక్కడ అలవాటు పడిన వాళ్ళకి అక్కడే నిద్రపడుతుంది.
ఒక తరగడ ఎలా వచ్చినాడు. అందుకని విమానంలో చూస్తా కొంతమంది తరగడాలు కూడా తెచ్చుకుంటారు. విమానం పరమ సౌఖ్యంగా ఉంది. ఎంత పెద్ద తరగడ ఎందుకంటే ఆవిడకి వెనకాల లేకపోతే నిద్రకంటే ఆవిడ కర్మ ఆవిడ. అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తరగడాలు పట్టుకెళ్ళేవాడు చూశాను. ఈ తరగడా మీదే పడుకోవడం అలవాటు అలా ఉంటాయి కొన్ని. అంటే దీనికి అలవాటు పడిన పక్క ఏమిటి ఆదిశేషుడు. అది తీసుకొద్దామంటే ఆయన ఇక్కడే ఉన్నాడు. ప్రక్క ఎవరైనా ప్రక్క మీద పడుకుంటారు, ఈయన పక్క పక్కన పడుకున్నాడు. పక్క పక్కనంటే చిన్నపిల్లలు పడుకుంటే దుప్పటి తరగడానికి కింద గెంటేసి ఓ పక్కన పడుకుంటారు. అలాగే ఈయన చిన్నపిల్లలాగే శ్రీ మహావిష్ణువు తన పక్కకి పెట్టుకుని పక్కన పడుకున్నాడు. లక్ష్మణుడు ఆయన చెయ్యి కదా. మరి ఆదిశేషుడు ప్రక్క కూడా అతని ప్రక్కబండి కథలు చెప్పు ఋషికి కదిలిపోయను గుండి కథను నడుపువాడు కథలకుండే. కథలు చెబుతూనే ఉన్నాడు. అహల్య కథ, త్రిపురాసుర సంహారం కథ, గంగావతరణం కథ. ఇన్ని చెబితే రామచంద్రమూర్తి అసలు కథ మీ కథ చెప్పలేడు. ఆయన కథ ఆయన చెప్పడానికి మొహమాట పడుతుంటే మీరు మహాతపస్సులు చేశారట, ఓసారి ఏదో దెబ్బతిన్నారట, ఓసారి మళ్ళీ సాధించారట, ఆ వైఫల్యాలు సాఫల్యాలు అన్నీ చెప్పండి గురువు గారు, మీ గురించి మీరు చెప్పరంటే ఏమిటో రామాను అడిగావు కదా చెబుతున్నాను తన కూడా చెప్పాడు. అంటే అర్థం మనం గ్రహించాలి. పిల్లలకి నిద్ర పట్టకపోతే పడుకోమని చెప్పానా, పిల్లలతో పడుకోమే, ఇవన్నీ కాదు ఒక చెప్పాలి. ఈ డిసిప్లిన్ చెప్తే పడుకోడు. వాడితో పాటు మనం పడుకోవాలి. వాడు బుధం మీద చేయాలి. ఒళ్ళంతా తడుగుతూ ఉండాలి, రాస్తూ ఉండాలి. ఆవు దూడని పాలు తాగుతుంటే ఇలా నాలికతో మొత్తం నాకుతుందమ్మా, అది స్పర్శ. అప్పుడు దూడ నిశ్చింతగా ఆ నాలికతో నాకడంలో ఆవు ఉద్దేశం అంటే నేను ఇక్కడే ఉన్నా, వల్లవాడు లేడు, ఎవ్వరూ లేరు, హాయిగా తావు, ఏమి ఇబ్బంది పడకు. ఈ మొత్తం భావాన్ని తన నాలికతో ఆవు దూడకి తెలియజేస్తుంది. అప్పుడు దూడ నిశ్చింతగా తావు. ఆ ప్రేమ మనకి లేకపోతే అలాగా. మనం నాలికతో నాకేయకూడదు, పొరపాటు. మనం ఆవులం కాదు. అందుకని మనం చేతితో పిల్లలు, ముఖ్యంగా చంటి పిల్లల పాలు తాగేటప్పుడు ఒళ్ళంతా స్పృశిస్తూ ఉండాలి. పూర్వం తల్లు అలా చేసేవారు, ఒళ్ళంతా స్పృశించేవారు, సర్వావయవాలు. వాడికి హాయిగా ఉంటుంది. అమ్మ ఒళ్ళునే ఉన్నట్టు తెలియదండి ఆ వయస్సులో. వాడికి ఎక్కడున్నామో తెలియదు, భయపడుతూ ఉంటారు, అకారణంగా భయపడతారు. ఏం లేదు, ఇక్కడే ఉన్నాం, హాయిగా తాగు, నెమ్మదిగా తాగు. ముఖ్యంగా మీ నాన్న లేరు, ఇంకెవరికి నువ్వు భయపడాల్సిన అవసరం. నువ్వు నేను భయపడి తెచ్చేది వాడికి. అందుకని సుఖంగా పడుకోవాలి. అలా పరిసర ద్వారా తెలియజేస్తుంది. అలాగైనా కథలు చెబుతూ కదిలిపోతుంది గుండె. ఎంత తప్పు చేశాను అంటే కథలు చెప్పి పడుకోబెడుతున్నాడు. అదే చెప్పాడు వాల్మీకి మహర్షి. కుశికసుతో వనో వచోను లాలితాభ్యాం తృణమివ సుఖమివ సా విభభౌ విభావరీచ. ఆ ముళ్ళ పక్కలో పడుకున్న రాముడికి లక్ష్మణుడికి నిద్ర ఎందుకు పట్టింది అంటే రకరకాల కథలు చెప్పాడు. కథలు చెబుతూ సాగుతూ ఉంటే కాసింత దూరం, ఏదో సినిమాలో పాట ఉందా ఇంకెంత దూరం అంటే కథలు చెప్పుతూ సాగుతూ ఉంటే కాసింత దూరం అంట. కథ వింటూ ఉంటే మనకు ఒళ్ళు తెలియదు. అలా వింటూ ఉంటాం 2 గంటలైనా 3 ఏమిటి ఇంకా చెప్తే ఎలా ఉందంట. మరి బాగుంది అంతే. బాగోకపోతే ఏమంటాం, అనవసరంగా పిలిచారు ఏమిటి అంటాం. హాయిగా సాటర్డే రెస్ట్ తీసుకోకుండా వై అంటాం. అదే బాగుందనుకో మధ్యాహ్నం కూడా చెప్పొచ్చుగా, సాయంత్రం కూడా చెప్పొచ్చుగా అంటాం. బాగుండాలని బట్టే కదా. ఆ కథలు చెప్పే ఋషికి గుండె కదిలిపోతుంటే అనుకోకుండా రామచంద్రమూర్తి నవ్వు నవ్వాడు నిద్దట్లో. అది నిద్దట్లో నవ్వు కింద లెక్క. అదే యోగ నిద్ర. ఆయన పడుకుంటే ఆ నవ్వుకి అర్థం ఏమిటి, మహర్షి ఎందుకయ్యా బాధపడతావు, ముళ్ళ పక్క మీద పడుకున్నందుకే ఇంత బాధపడితే ముందు ముందు ముళ్ళైపోతున్నాయి జీవితం అంతా. సీతాదేవిని ఎవడో ఎత్తుకుపోతాడు, నా బాధపడాలి. నేను అవతారం ఎత్తింది ఎందుకయ్యా, సుఖపడ్డానికే. మానవులు ఎన్ని కష్టాలు పడతారో అన్ని కష్టాలు పడి ఆ కష్టాలని మానవత్వంతోనే, తెలివితేటలతోనే, ఆత్మవిశ్వాసంతోనే ఎలా ధరించవచ్చు చెప్పడానికి కదా నేను అవతరించింది. మరి అటువంటిప్పుడు కష్టాలు పడకుండా సుఖంగా ఎలా ఉంటామయ్యా? ఈ ముళ్ళ మీద పడుకున్నందుకే ఎంత బాధపడితే రేపు పొద్దున మాతో అరణ్యవాసానికి వస్తే సీతాదేవి రాక్షస స్త్రీల మధ్యలో పడే కష్టాలు, నేను ఆవిడ లేక నేను పడే కష్టాలు, మా ఇద్దరి కారణంగా మా లక్ష్మణుడు పడే కష్టాలు, ఇవన్నీ చూస్తే నువ్వు తట్టుకోగలవా? సాగనివయ్యా చెల్తేకే నామ్ గాడి అన్నాడు ఆ నవ్వుని. ఇప్పుడే కంగారు పడితే అలాగా. కథను నడుపువాడు కథలకుండే. ఇంకా బోడు రామాయణ కథ నడవాలి. 24,000 శ్లోకాలు ఉంటే 4,000కే అప్పుడే బాధపడితే అలాగయ్యా. ఇంకా బోర్డు ఉంది రామాయణం. లేకపోతే రామాయణం ఎందుకు? సుఖంగా రాముడు పొద్దున్నే పట్టాభిషేకం చేసేసుకుని సీతాదేవితో సహా సుఖముగా ఉండను. తెలుగు సినిమాకి డబ్బులు ఎవడిస్తారండి? ఒక నాయకుడు కలడు, ఒక నాయకి కలదు, వారిద్దరూ ప్రేమించుకుంటే వారికి పెళ్లి అయింది. సినిమా ఎవరు చూస్తాడండి? వాడి పెళ్లి ఆగిపోవాలి, పిల్లలు రావాలి, కొట్టుకోవాలి, 3 డ్యూయెట్టలు, 6 కాకిరెట్టలు సమస్తం అవ్వాలి. అప్పుడు కదా మనం డబ్బులు ఇచ్చేది. ఏమీ లేకపోతే డబ్బులు ఎవడిస్తారు? ఒక కథ ఉండాలి కదా. సినిమా అంతే, జీవితం అంతే, పురాణమేనా అంతే.
ఇలా సమన్వయం చేసుకుంటే కానీ అర్థం కావు. దాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు ఆయన కథలు చెప్పి పడుకోబెట్టి ఇది ఏదో లీలామానుష వేషధారి, నా పని ఏదో నేను చేస్తే అయిపోతుంది, మిథిలా నగరానికి తీసుకెళ్లి సీతా కళ్యాణం జరిపించే వరకు నా పాత్ర. తర్వాత అంతా వశిష్ఠుల వారు చూసుకుంటారు. ఇక మిగిలిందంతా సీతాదేవి లక్ష్మణులు చూసుకుంటారు ఈ స్వామి సంగతి. అంచేత నా అదృష్టం అంతవరకే నా పాత్ర, నా పాత్రకి నేను న్యాయం చేయాలి అని మనిషి నిర్ణయించుకుని అప్పుడు ఉదయాన్నే తాటక సంహారం మర్నాడు జరగవలసి ఉండగా కౌశల్య సుప్రజానామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. కౌశల్య యొక్క సుప్రజ అయినటువంటి రామచంద్రమూర్తి అన్నాడు. ఇక్కడ ప్రజ అంటే సంతానం. వేదంలో గాని శాస్త్రంలో గాని పూర్వకాలపు కావ్యాల్లో గాని ప్రజాశబ్దాన్ని సంతానం అనే అర్థంలో వాడారు. ప్రజా ఏ గృహమేధినాం రఘువంశంలో అంటాడు. రఘువంశరాజులు వివాహం ఎందుకు చేసుకునేవారంటే లైంగిక భోగాల కోసం కాదు, సత్సంతానం కలగాలి కాబట్టి చేసుకునేవారు. ప్రజాతంతుమావ్యవచ్ఛేత్సేహి వేదంలో ఉంటుంది మాట. ఈ సంతానం అనేటువంటి తంతువుని ఛేదించకండి, ఎందుకంటే సృష్టి పెరగాలి కదా అంటుంది వేదం. అంటే అందరికీ విరక్తులు పనికిరావు, అందరికీ బ్రహ్మచర్యం పనికిరాదు, అందరూ పుట్టగానే సన్యాసాలు పుచ్చుకోకూడదు. 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం ఏడాది కాపురం చేస్తే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో అర్థం. అంత గొప్పతనం ఉంది సంసారం. 10 ఏళ్లకు పూర్తిగా సవ్యాఖ్యానంగా అర్థమైపోతుంది. అప్పుడు పిల్లలు పుడతారు, వాళ్ళు ఎదిరించడం మొదలెడతారు, సమస్యలు మొదలవుతే అమ్మాయ ఎందుకు దిగేవరా, ఇక దిగాక చేసేదేముంది ఇంకా. ఇప్పుడు అందుకే మనం ఏం చేస్తామంటే కక్ష కొద్దీ వాడికి 20 రాగానే వాడిని కూడా దింపేస్తాం. అందులో కూడా పెళ్లి చేసుకోరా నా మాట విందా, ఓ ఇంటివాడ మనం అయ్యాంగా 16 ఏళ్ల వాళ్ళం, వాడు సుఖంగా ఉన్నాయి, వాడు ప్రాణం తినేసి గోడను తెచ్చి పెట్టేసి అది రాగానే వారం రోజులు గొడవ, కొంగులు కట్టేసుకుంది మొగుడు. నువ్వు పట్టుకోరా మీ ఆయన. నువ్వు కొత్తగా భార్య ఇచ్చిన తర్వాత కాఫీ ఆమె నడకపోతే మన ఎందుకు అడుగుతాడండి? అది ధర్మం కూడా, ఆవిడ సంతోషించాలి కదా. మనకి బాధ్యత వదిలింది అని పెద్దవాడు సంతోషించాలి. అందుకే ఏమిటో నన్ను అసలు పలకరించడమే లేదు ఈ మధ్యన, అలాగే ఉంటా. ఈ మధ్య సౌండ్ రాకూడదండి, అసలు ఈ వాల్యూమ్ కట్టేయాలి పూర్తిగా. మనం వాడికి పెళ్లి చేసేది మనం బాధ్యతలు తగ్గించుకుందుకే, వాడు సుఖంగా ఉండాలి, మనకు కావాల్సింది. అలాగే ఎప్పుడైనా మన అడిగి దాన్ని అడగపోయావో అనకూడదు, కోపంతో అన్నావు అనుకుంటాను. ఇచ్చేయడమే, మన అడిగారు ఇచ్చేయడమే, మన అడగలేదు ఊరుకో. వచ్చినా మేలు, రానిచో బాధ లేదు. ఏదైనా అంత వస్తే సంతోషం, రాకపోతే కూడా లేదు, దాని గురించి చింతది. సుప్రజ అంటే మంచి సంతానం. మనం మంచి సంతానమా కాదా మన తల్లిదండ్రులకు ఆలోచించారు. ఊరికే ఆధార్ కార్డు మీద పేరు ఉండడం, ఓటర్ లిస్టులో పేరు ఉండడం ముఖ్యం కాదు. సంతానం సన్నాపం రాసుకోవడానికి కాదు పేరు. ఆ సన్నాప కారణంగా ఆ తండ్రి ఆ తల్లి గర్వించాలి, మా అబ్బాయి అండి అని చెప్పుకోగలగా. వాడండి సరేలేండి ఏం చేస్తాం తప్పదు కదా అనే మాట తల్లిదండ్రుల నోట వచ్చింది అంటే ఆ బ్రతుకు దుర్భరం, మానవసరం బతికిదానగా. నువ్వు 100 ఘనకార్యాలు చేసినా సరే తల్లిదండ్రుల నుంచి విమర్శ రాకూడదు మనకి. వాళ్ళు బాధపడ్డారు, వాళ్ళ కన్నీళ్లు పెట్టారు కూడా, ఇక అంతకంటే శాపం ఇంకోటి. వాడు పరమ పుణ్యాత్ముడు అండి, వాడు ఉండబట్టే మేము బాగున్నామండి, ఎక్కడుంటే ఏమండి వాడికి మేమే కావాలనే మాటే రావు. అదే సుప్రజారామ, మేలుకొనడం, జీవితంలో మేలుకొనడం, దినచర్య మొదలుపడ్డం. ఎందుకంటే ముందు తల్లికి ఆనందం కలిగించాలి, కౌశల్య సుప్రజ. తర్వాత తండ్రికి ఆనందం కలిగించాలి, తర్వాత కుటుంబ సభ్యులు, తోబుట్టువులు వారందరూ మన వల్ల బాగుండాలి. ఈవేళ ఏ ఇంట్లోనూ నలుగురు మించి లేరు ఇండియాలోనే. ఇక్కడైతే మీరు ఇద్దరే కూడా 18 ఏళ్ళు దాటితే వారు వెళ్ళిపోతారుగా, గ్రాడ్యుయేషన్ డే ఏదో అంటారుగా, అంతే, నిష్క్రమణ దినోత్సవం. అంటే అక్కడ అంతే, అక్కడ మీకు ఇంకా 16 ఏళ్ల వరకు ఆగారమ్మా. మీరు మేము 4 ఏళ్లకే తోసేస్తున్నాం పిల్లల్ని. ఓల్డేజ్ హాస్టల్, డే కేర్ సెంటర్, జుట్టు బీ కేర్ సెంటర్, 1వ తరగతి నుంచే హాస్టల్, ఇంకా అంతకుముందే డే కేర్ సెంటర్. అందుకని 3 ఏళ్ళు రాకుండా వాడిని హాస్టల్లో పారేయడం తప్పు కానప్పుడు వాడికి 30 ఏళ్ళు వచ్చాక వీళ్ళని ఓల్డేజ్ హోమ్లో పారేయడం కూడా తప్పు కాదు. వీళ్ళు చేసిందే వారు చేశారు. నువ్వు బాధపడ్డం అనవసరం దాని గురించి. పెద్దవాళ్ళని చూడడం, నువ్వు చూసే పెట్టి పిల్లల్ని, నువ్వు చూడండి వాడు ఎలా చూస్తారు. అక్కడ మనం చేసిందే మనకు వస్తుంది, అనుమానం లేదు. అందుకని ఈ దోషేయడం ఉంది. ఆ ప్రేమ రాహిత్యం కారణంగానే సమాజంలో అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి, గమనించాలి. తల్లి ప్రేమని పొందినవాడు అత్యాచారం చెయ్యడండి, మరోలో అనుకోవద్దు, వివరిస్తే బాగుండదు. తల్లి ప్రేమని, అక్క చెల్లెళ్ళ ప్రేమని చిన్నప్పటి నుంచి పొందినవాడు అత్యాచారాలకి అఘాయిత్యాలకి పాల్పడడు. పాల్పడుతున్న వాడి చరిత్రలు ఎంక్వైరీ చేయండి, ఈ లోపాలు చాలా ఉంటాయి, బయటికి చెప్పరు. స్త్రీ స్పర్శ, స్త్రీ ప్రేమ తల్లి రూపంలోనూ, అక్క రూపంలోనూ, చెల్లెల రూపంలోనూ, మామగారి రూపంలోనూ ఏదో ఒక రకంగా మగవాడికి అందుతూ ఉండాలి. ఇట్స్ బయలాజికల్ నీడ్, జీవశాస్త్ర రహస్యం. అది పొందినవాడు అనవసరపు వ్యవహారాలు చేయడు, వాడు ధర్మం ప్రకారం ఉంటాడు.
ఎక్కడో ఒక రాక్షసత్వం వాడి జీవితంలో ఉంది, వాడు రాక్షసుడయ్యాడు. ఆ ప్రేమ రాహిత్యమే అనేక రకాల భయంకరమైనటువంటి అఘాయిత్యాలకు కారణం అవుతుంది. పిల్లల్ని స్వయంగా పెంచడం, వాళ్ళకి చేసే సేవలని స్వయంగా చేయడం అంత ముఖ్యమైన విషయం. అందుకని కౌశల్య సుప్రజ, ఎదుగుతున్నాం మేలుకుంటున్నాం అంటే తల్లి కోసం మేలుకొనాలి, తండ్రి కోసం మేలుకొనాలి, గ్రామం కోసం మేలుకొనాలి, దేశం కోసం మేలుకొనాలి. మెలకు వచ్చింది కాబట్టి లేవడం కాదు. దేశభక్తి కోసం, దైవభక్తి కోసం మేలుకొనాలి. అందుకని దేశభక్తి కలిగిన వాడు, దైవభక్తి కలిగిన వాడు, కుటుంబం వ్యవస్థ పట్ల గౌరవం కలిగిన వాడు. కాబట్టి ప్రతివాది భయంకరం అన్నన్న స్వామి ఇంటి పేరు భయంకరంగా ఉంటుంది, లాయర్లకు ఉండేది ఆ పేరు ప్రతివాది భయంకరం. అది బిరుదు, అది పౌరుషనామం అంటారు, బిరుదు. అంటే ఆయన ఎదురుగా నిలబడి వాదిస్తే, వీళ్ళ వంశంలో పూర్వీకులు ఎవరో న్యాయవాద వృత్తిలో ఉన్నారు, ఆయన ఎదురుగా నిలబడి వాదిస్తే ప్రతివాదికి భయంకరంగా ఉంటుంది, పేడకల్లో వస్తాయి, పాయింట్ దొరకవు. అది కొంతమందికి ఇంటి పేరు ఏంటంటే ప్రతివాది భయంకరం, వాడు న్యాయవాద వృత్తికి సంబంధించిన వాడు. వృత్తి మీద ద్విభాష్యం అంటారు, అంటే 2 రకాల భాష్యాలు చదివిన వాడు. అలాగే త్రిభాష్యం, చతుర్వేదుల అంటారు, ఆ ఇంట్లో 4 వేదాలు చదివారు. కొన్ని 100 ఏళ్ళ కొనసాగేసరికి చతుర్వేదులో వచ్చింది. అలాగే ఇంటి పేర్ల వెనకాల ఈ వంశ పరంపర చరిత్ర ఉంటుంది. కొన్ని కులాల్లో ప్రత్యేకం అక్కినేని, పాపినేని, తమ్మినేని ఇవి ఎందుకుంటాయో తెలుసునంటే నాయకుని శబ్దం అండి. వారు నాయకులు, సేనానాయకులుగా ఉన్నారు పూర్వం. ఆ నాయకుల శబ్దం నాయని అయింది. నాయని పలుకుబడిలో నెయ్యిని అయింది, నేని అయింది. అదే అక్కినేని, పాపినేని, తమ్మినేని, లక్కినేని ఇవన్నీ అంటే సేనానాయకులుగా ఉన్నారు. ఆ సేనానాయకుల వంశాలు. అలాగే ఇక్కడ వేదాలు శాస్త్రాలు చదివినటువంటి వంశాలు ఇవి. అయితే ఇంటి పేరు రాదు. అసలు ఆ ఇంటికి మంచి పేరు తీసుకురాగలగాలి ఖచ్చితంగా. అందుకోసం మేలుపడాలి. పూర్వా సంధ్యా ప్రవర్తతే, గమనించండి, ప్రవర్తతే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. తూర్పును సంధ్యారేఖలు ప్రసరిస్తున్నప్పుడే నిద్ర లేవాలి. 9ంటికి లేచి ఎర్లీ మార్నింగ్ మమ్మీ, ఎర్లీ మార్నింగ్ అంటే 9ంటికి. సంధ్యా అరుణిమ రేఖలు ఎప్పుడు తూర్పు సంధ్యలో ప్రకాశిస్తారో అప్పుడు రావాలి. అప్పుడు సంధ్యావందనం కూర్చోవాలి. నిజానికి అయిపోయి 9ంటికి చేసి రోజు ప్రాయశ్చిత్తమే, జీవితమే పెద్ద ప్రాయశ్చిత్తం అయిపోయింది. అందుకని తూర్పు రేఖలు తోస్తున్నాయ్యా, నువ్వు లేవాలి. ఎందుకోసం లేవాలి? కర్తవ్యం దైవమాన్హికం ఉత్తిష్ట నరశార్దూల. శార్దూలం సింహం, గజం, ఇవన్నీ కుంజరం, కపి, నరకుంజ, నరవ్యాఘ్ర, నరశార్దూల, నరసింహ, ఇవన్నీ శ్రేష్టతావాచికాలు. జంతువుని అర్థం కాదంట. మృగాలలో అవి ఎంత పౌరుషం కలిగి ఉంటాయో మనిషి అంత పౌరుషం కలిగి ఉంటాయి. అందుకని నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. దైవం ఆన్హికం. అన్నం అంటే పగలు, ఆన్హికం అంటే పగలు చేయవలసిన పని, డైలీ అని అర్థం. డైలీ యాక్టివిటీస్, జనవరి కృత్యాలు ఉన్నాయి కదా, పొద్దున లేచి చేయవలసి. లేవకపోతే అంటే అన్నిటికీ మూలం నిద్ర లేవడం. అదే రఘువంశంలో చెబుతాడు కాళిదాసు, యథాకాల ప్రబోధినాం యథావిధి హుతాగ్నీనాం యథాకామార్జితార్థినాం యథాపరాధ దండానాం యథాకాల ప్రబోధినాం. యథావిధి హుతాగ్నీనాం. రఘువంశపు రాజులు, రాముని కంటే పూర్వపు రాజులందరూ కూడా యథావిధిగా వాడి యజ్ఞాలు చేసేవారు ప్రతిరోజు. యథాకామ అర్చిత అర్జునాం. ఆ తర్వాత అర్చకులు, ఆ యాచకులు వచ్చిన వారికి వారి కోరికలను అనుసరించి తీర్చేవారు, దాన ధర్మాలు చేసేవారు. యథా అపరాధ దండానాం. రాజైన వాడు చేయవలసిన పని ఖచ్చితంగా అపరాధాన్ని బట్టి దండించి దీనివారు. క్షమించడం అన్న ప్రశ్న లేదు. నేరానికి శిక్ష పడవలసిందే, అది నేరస్తులకు కూడా మంచిది. మళ్ళీ వాడు పైన శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉండదు. రాజదండనం ఉంటే దైవదండనం ఉండదు అంటారు శాస్త్రం. రాజదండనం తప్పినా దైవదండనం తప్పదు. దైవదండనం అనుభవించి జన్మంతా పడే కంటే రాజదండనం అనుభవించేస్తే గొడవ వదిలిపోతుంది. నేరానికి శిక్ష పడడం మనకి మంచిది కాదు, సమాజానికి మంచిది మాత్రమే కాదు, నేరస్తునికి మంచిది. లేదా పాపం వాడు అనుభవించక తప్పదు. ఇతరుడు ఎరుకున్న ఈశ్వరుడు ఎరుగడ. గమనించండి, కాళిదాసు ఇవన్నీ చెప్పి యథాకాల ప్రబోధన. వాడు ఎందుకు సమయానికి యజ్ఞాలు చేశారంటే, ఎందుకు దాన ధర్మాలు చేయగలిగారు అంటే, ఎందుకు అపరాధులందరినీ శిక్షించి రాజ్య పరిపాలన సక్రమంగా చేయగలిగారు అంటే ముందు సమయానికి లేచారు కాబట్టి అన్నారు. పొద్దున లేకపోతే పనులు ఎలా అవుతాయండి? ఆ సమయానికి లేవడం చాలా ముఖ్యం. ఏదో కారణం ఉండి లేవడం కాదు, ఏమీ కారణం లేకపోయినా ఓ సమయం. రోజు మనం లేవడానికి 5, 5:30, కనీసం 6:30 పోనీ ఏదో ఒకటి ఉండాలి. ఆ ఖచ్చితంగా ఆ సమయానికి లేవాలి. మనమే అలారం పెట్టుకోవాలి. లేవాలి. నాకు మెలకు రాలేదు, లేవలేదు, పని ఉందని అనుకోలేదు అనుకోవడం, హడావుడిగా మొహం గడుపుని పరిగెత్తడం, ఇవన్నీ అనవసర పనులే. క్రమశిక్షణ ఉంటే జరగవు. అప్పుడు ఆ క్రమత ఎక్కడ ఉందో స్వేచ్ఛ అక్కడ ఉంటుంది. క్రమశిక్షణ ఉన్నవాడు స్వేచ్ఛగా ఉంటాడు. అయినా ఆ పనులు చేసేస్తున్నాడు, సమయం ప్రకారం చేసేస్తున్నాడు, ఆందోళన ఉండదు. స్వేచ్ఛ అంటే ఇతరుల నుంచి స్వేచ్ఛ కాదండి, మన మనస్సు నుంచి మనకి స్వేచ్ఛ.
మన మనస్సులో వ్యామోహాలు ఉండకుండా ఉంటే, మన మనస్సులో ఆందోళన లేకుండా ఉంటే మనం హాయిగా ఉన్నాం. మన నుంచి మనకి స్వేచ్ఛ ముఖ్యం. ఇతరుల నుంచి స్వేచ్ఛ ఉంది, పారిపోతే అదే వస్తుంది. కానీ మరి కొన్ని అవసరాలు వాళ్ళు ఏంటంటే మనకి తీరవు. అంటే ఇతరుల నుంచి స్వేచ్ఛ సాధ్యం కాదు, అది ముఖ్యము కాదు. మన నుంచే మనకి స్వేచ్ఛ కావాలి. మన లోపల ఉండే పిచ్చి కోరికలు, వ్యామోహాలు, బంధనాలు ఇవన్నీ పెంచుకున్నాము, వాటి నుంచి ఉండగలగాలి. అది నిజమైన స్వేచ్ఛ, అదే ముక్తి. దానికి మన క్రమశిక్షణ, మనకు ఓ టైం టేబుల్, దినచర్య 5ంటికి లేచింది మొదలు రాత్రి 10 గంటల వరకు అరగంటకి గంటకి ఏం చేయాలో నిర్ణయం చేసుకుంటే ఆ ప్రకారం చేసుకుంటూ పెడతాం. ఆందోళన ఎందుకుంటుంది? అప్పుడు మనం స్వేచ్ఛగా ఉంటాం, ఆనందంగా. ఎక్కడ క్రమశిక్షణ ఉందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. క్రమశిక్షణ ఎప్పుడూ స్వేచ్ఛకు వ్యతిరేకం కాదు. క్రమశిక్షణ ఉన్న చోటే స్వేచ్ఛ. ఆ క్రమశిక్షణ కోసమే కర్తవ్యం దైవమా అన్నికం అన్నారు. అక్కడి నుంచి రామచంద్రమూర్తి తర్వాత తాటగా సంహారం చేశాడు. ఒక్క మాట చెప్పుకోవాలి కాబట్టి సారాంశంగా చెప్పుకుని సుప్రభాతంలో వెళ్ళిపోదాం మనం. ఆ యాత్ర మీరు గమనించండి. రామాయణం తాత్పర్యం అంతా ఒక్క యాత్రలో ఉంది. రాముడు విశ్వామిత్రుని వెనకాల వెళ్ళినప్పుడు రామలక్ష్మణులు 3 స్త్రీలను కలిశారు. 3 స్త్రీలే, ప్రధానమైన పురుషులు ఎవరు లేరు. ఒకరు తాటక, 2 అహల్య, 3 సీత. తాటకని స్వామి సంహరించాడు, అహల్యను సంస్కరించాడు, సీతని స్వీకరించాడు, మెడలో దండ వేసి. ఆశ్చర్యకరంగా లేదా? ఇది రామాయణం. ఒకరిని సంహరించడం ఏమిటి, ఒకరిని సంస్కరించడం ఏమిటి రాతిని నాతిగా, ఒకరిని స్వీకరించడం ఏమిటి జీవితంలోకి. తాటక తమో గుణానికి సంకేతం. రాక్షసత్వం, కరూర్యం, హింస, నిద్ర, బద్ధకం, ఆలస్యం. దీన్ని మనం సంహరించాలి. ఒక దెబ్బ కొట్టియాలి. దాంతో చర్చించకూడదు, బతిమాలకూడదు, దానికి లొంగకూడదు, దానికి అవకాశం ఇవ్వకూడదు. తమో గుణం, నిద్ర, ఆలస్యం, బద్ధకం, క్రౌర్యం, హింస ఆలోచనలు ఎప్పటికొచ్చా ఒక్క దెబ్బ మనమే కొట్టుకుని తీసుకోవాలి. బుద్ధి లేదు, ఏం ఆలోచిస్తున్నాం అని చెంప పేలిపోవాలి మనకే. ఇంకోటి కొట్టడగా మనమే కొట్టుకోవడమే. అది తమో గుణం. ఇప్పుడు లేవమే చెబుతుంటే గట్టిగా మన శరీరాన్ని మనమే కొట్టుకోలేవాలి. అప్పుడు తెలుసు వస్తుంది తమో గుణాన్ని అలా ఛేదించాలి, దాన్ని బతిమాలకూడదు. ఇంకా లోకంలో తీవ్రవాదం కూడా అంతే, ఖచ్చితంగా వేసి పారేయాలి. నరేంద్ర మోడీ మెచ్చుకోవలసిన మనిషి. టిబెట్ వెళ్ళాడు, ఇక్కడ నీళ్ల మీద హక్కు మంది, మన నీళ్ళకి మనకి దడిగట్టేడు, శుభ్రంగా ఎవడొస్తాడో చూస్తాడు. రమ్మను ఇప్పుడు చేయరామని శుభ్రంగా 60 గజాలు ఆక్రమించి పారేశాడు. 60 ఊళ్ళు, గజాలు కదమ్మా, అరుణాచల్ ప్రదేశ్లో సగభాగం. కానీ ఇప్పుడు దమ్మున్న ప్రధానమంత్రి వచ్చాడు కాబట్టి అక్కడికి వెళ్ళి నిలబడి మనం ముందు గోడ కట్టేయండి, ఎవడే వస్తాడో చూస్తే వెంటనే దాసోహం అయిపోయాడు. లోకం నువ్వు వంచదలుచుకుంటే వంగుతుంది మిత్రమా, నువ్వు వంగదలుచుకుంటే నిన్నే వంచుతుంది. వంగాలా వంచాలా నిర్ణయించుకో. లోకం ఎప్పుడు అంతే. మనం వంగే ప్రయత్నం చేస్తే వంచేస్తుంది కిందికి. మనమే దాన్ని వంచే ప్రయత్నం చేస్తే మనకి వంగి తీరుతుంది. మనస్సు నుంచి పుట్టింది ఈ ప్రపంచం. మనస్సు అంటే మనస్సును మనం వంచాలి, మనస్సుకు మనం వంగకూడదు. మనస్సు చెప్పినట్టు మనం వినకూడదు, మనం చెప్పినట్టే మనస్సు వినాలి. దానికి క్రమశిక్షణ, దానికి ఒక ప్రణాళిక. అందుకని లేవయ్యా అన్నాడు. ఆ యాత్రలో గమనించాడు, తమో గుణం సంహరించాడు. అహల్య రజోగుణం. ఎందుకని గొప్ప ఇల్లారు, ఒక మహాతపస్వి భార్య. అప్పటికి శతానందుడనే కుమారుడున్నాడు. ఆయన వయస్సు 22 ఏళ్ళు. ఆయన జనకరాజు ఆస్థానంలో పురోహితుడు, మహాయోగి జనకరాజు. అంటే అటువంటి ఆయన సామాన్యుడికి పురోహితుడిగా తీసుకుంటాడండి. ఊరికి కొండ మీద సత్యనారాయణ వ్రతం చేయించేవాడిని తీసుకెళ్లి పురోహితుడి కింద పెట్టుకోడుగా జనకరాజు మహాయోగిని పెట్టుకోండి. శతానందుడు అంత గొప్పవాడు. శతానందుడికి జన్మనిచ్చినటువంటి తల్లి, ఆవిడ వయస్సు అప్పటికి 45 ఏళ్ళు ఉంటుంది కదా. ఆ వయసులో పొరపాటు చేయడం ఏంటండి? ఎందుకు వస్తుంది ఆలోచన? రాదు. అది పొరపాటు. మన కథ మనకు అర్థంగా. కృష్ణ యజుర్వేదంలో ఆనందవల్లి అనేటువంటి ఉపనిషత్తులో అహల్య కథకి సంబంధించిన రహస్యాలు ఉంటాయి. అందులో పెడితే చాలా కాలం పడుతుంది. కానీ రామాయణం మీద ఎప్పుడైనా మాట్లాడితే ఆ విషయాన్ని చెబుతాం. అది ఆనందాల యొక్క స్థాయి అంతా కూడా. మానుషానందం, గంధర్వానందం, మనుష్య గంధర్వానందం, దేవగంధర్వానందం, పితృదేవతల ఆనందం, కర్మదేవతల ఆనందం, దేవతల ఆనందం, ఇంద్రుని ఆనందం, ఆ పైన బృహస్పతి ఆనందం, ఆ పైన ప్రజాపతి ఆనందం, ఆ పైన బ్రహ్మానందం. దాని పేరే శతానందుడు. శతానందుడిని ప్రొడ్యూస్ చేసింది ఆవిడ, ప్రసవించింది, జన్మనిచ్చింది. అంటే బ్రహ్మానంద స్థాయిలో ఉంది గౌతముడితో పాటు వానప్రస్థాశ్రమంలో. మళ్ళీ ఇంద్రానందాన్ని కోరుకోవడం ఏంటంటే ఇంద్రుడితో భోగాన్ని, అంటే 2 మెట్లు దిగింది ఆవిడ. అందుకే గౌతమ ఋషి తపస్సు చేసుకోమళ్ళీ అన్నాడు. ఇద్దరు తపస్సు కూర్చున్నారు, భార్యాభర్తలు ఇద్దరు. వానప్రస్థాశ్రమం సంసార బాధ్యతలు అయిపోయినాయి. ఆ తపస్సులో ఉన్నాక ఆవిడకి మనశ్చాంచల్యం కలిగిందమ్మా. అహల్య మరో దోషం లేదు. ఆవిడ మహాసాధ్వి అహల్య, ద్రౌపది, సీత, తారా, మండోదరి తథా పంచకన్యా స్మరే నిత్యం మహాపాతక నాశం. ఆవిడ తప్పు చేస్తుంటే రుజువు స్మరించుకోవాల్సిన స్త్రీలలో ఆవిడ జరుస్తారండి. మన దృష్టిలో ఇవన్నీ ద్రౌపది చేసింది, ఇవన్నీ మన దృష్టిలో, శాస్త్రం దృష్టిలో దోషాలు కావు అసలు. ఆ కాలం సంప్రదాయాన్ని వాళ్ళు అనుసరించారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితి ద్రౌపది 5గురిని పెళ్లి చేసుకోవడం. అందుకని ఆవిడ ఇష్టపడి చేసుకోలేదు. శ్రీకృష్ణుడు చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు, అందరూ చెబితే ఓహో ఇది పూర్వజన్మ వ్యవహారం అని ఆవిడ ఊరుకుందండి.
అహల్యేన అంతే. ఆవిడ మనశ్చాంచల్యం కలిగింది. ఆ కాలంలో కృతయుగంలో మనశ్చాంచల్యమే మహానేరం. మనకి ఇప్పుడు మనశ్చాంచల్యం కాదు, ఏదీ నేరం కాదు. తిరిగితే తప్పే ఉంది, కూర్చుంటే తప్పే ఉంది, సినిమా కడితే తప్పే ఉంది, డేటింగ్ చేస్తే ఇంకేం చేస్తే మాత్రం తప్పే ఉంది. ఏమీ తప్పు లేదు, ఏది తప్పు కాదు. అప్పుడు మనశ్చాంచల్యం కూడా తప్పే. తపస్సులో ఉండేదే మనస్సు. ఆ మనస్సు చలించిందంటే నేరం, దానికి శిక్ష పడాల్సిందే. ఆ శిక్ష ఏం చేయలేదేనా? రాయమని అనలేదు రామాయణంలో, ఎక్కడ లేదు. వాయుభక్ష నిరాకార తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతానాం ఆశ్రమే అస్మిన్ నివత్స్యసి. రామాయణం చదవకుండా మాట్లాడితే అలాగా. వాయుభక్షణ చెయ్యి, తపస్సు చేసేవాళ్ళ లక్షణం ప్రాణాయామం. నిరాహార, ఆహారం తీసుకోకు. తపస్సులో ఉన్నవాళ్ళ వల్ల ఆహారం తీసుకోరు. తప్యంతి, తపస్సు చేయి. భస్మశాయిని అంటే నేల మీద కూర్చోమని, నేల మీద బూడిద ఉంటుంది, మట్టి. భస్మశాయిని అంటే అర్థం లేదు. రాయమని ఎక్కడుందండి అసలు? ఆ మాట లేదు రామాయణం. తర్వాత కవులు తెలుగులో రాసినప్పుడు కొంతమంది ఇక కదలనది మెదలనది బూడిదలో ఉండేది రాయే కదా అని కల్పనకి రాయ అని రాస్తే ఇక మనం శాశ్వతంగా రాయం చేసాం. వాల్మీకి గౌతముడు అలా అనలేదు, వాల్మీకి అలా రాయలేదు. ఆవిడ రాయి అవలేదు. ఆవిడ తపస్సులో ఉంది. ఎంత తపస్సులో ఉందంటే రాయి అన్నంత తపస్సులో ఉంది. ఒక రాయిలాగా పాషాణ మౌనం అంటారు రమణ మహర్షి కూడా. పాషాణ మౌనం, కాష్ఠ మౌనం, అంత తపస్సులో ఉంది. చూసే వాళ్ళకి రాయిలా కనపడుతుంది. అందుకని ఆవిడ రాయి ఎందుకు అయింది? మనస్సు పరాయిదైంది, రాయి అవ్వలేదు. ఆ పరాయి మనస్సును మళ్ళీ సొంత స్థానానికి తీసుకురావడమే తపస్సు. అందుకే రామచంద్రమూర్తి పాదస్పర్శతోనూ పునీతమవుతో రామచంద్రుడు భగవంతుడు, ఇంద్రుడు ఇంద్రియ భోగాలకి ప్రతీక. మన మనస్సును ఇంద్రియ భోగాల నుంచి వర్ణించి భగవంతుని పాదాల దగ్గర చేర్చాలి. ఇది అహల్య చేసిన తపస్సు. మనం మాత్రం చేయొద్దా? దానికోసం మనం రాయి అవ్వద్దా? ఇదే సారాంశం దానికి. అందుకే అహల్యను సంస్కరించాడు. ఆ విషయం తెలుసును కాబట్టి గురువు గారు చెప్పగానే రామచంద్రుడు అక్కడికి వెళ్ళాడు. అందుకే మన షెడ్యూల్లో లేదు కదా, ఇట్ ఈస్ టూ లేట్ అని అనలేదు. రాజకీయ నాయకులు అయితే అలాగే అంటారు. మనకు అక్కడ ఓట్లు వస్తాయండి, అహల్యకు ఓటు ఉందా? ఇప్పుడు ఓట్లు లేకపోతే వెళ్ళవాడు. రాముడు అలా కాదు. గురువు గారు చెప్పగానే ఇటువంటిదయ్యా అహల్య కథ అని, అయ్యో తప్పకుండా పడదామండి, మీ ఆజ్ఞ దానికి అని వెళ్ళాడు. అంటే అర్థం ఏమిటి? మనస్సులో ఇంద్రియ భోగాల వంచలేవో ఉన్నాయి కదా, వాటిని పక్కకి పెట్టేసి భగవంతుడికి స్వాగతం చెప్పుకునే హృదయంలో. అప్పుడు అది సంస్కరణ. మన హృదయాన్ని కూడా మనం సంస్కరించుకోవాలి. అహల్య కథ ఉద్దేశమే అది. దాని మూలాలు వేదంలో ఉంటుంది. రామాయణంలో ఉండే ప్రతి ఘట్టానికి మూలం వేదంలో ఉంటుంది. వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మ. వేదమే వాల్మీకి మహర్షి నోట రామాయణంగా వచ్చింది. వేదం చదవకుండా, వేదార్థం తెలియకుండా రామాయణం మాట్లాడకూడదు. అందుకని తమో గుణాన్ని సంహరించాడు అహల్య. రజోగుణం, మనలో చురుకుదనం అంటారు, అది రజోగుణం. ఆ చురుకుదనం మంచిదే, కానీ ఓవర్ అయిపోకూడదు. కారు వేసుకోవడం, బయటికి వెళ్ళడం, సొంత డబ్బులు, క్రెడిట్ కార్డులు, ఎవరు భార్యకి చెప్పకుండా, భర్తకి చెప్పకుండా భార్య శుభ్రంగా ఖర్చు పెట్టేయడం అన్నీ మంచిదే. చివరికి ఇద్దరు చెప్పొచ్చుకునే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. మరి ఓవర్ అయిపోతే అలాగే. మీరు ఖర్చు పెడతా అనుకోలేదు, నేను కూడా పెట్టేశాను, నువ్వు అనుకోలేదు, నేను పెట్టేశాను, మొత్తం అయిపోయింది. ఇక్కడ అనుకోవాలి కూర్చొని. మనకి తెలిసి 1,00,000 రూపాయలు దానం ఇచ్చినా పర్వాలేదు, తెలియకుండా రూపాయి పోయినా ఇద్దరిది తప్పే. లెక్క తేలాల్సిందే, లెక్క రాయాల్సిందే. ఇంకా చెప్పాలంటే అప్పుడే లెక్క తెలుస్తుంది. ఇదే రజోగుణం పక్కదారి పట్టకుండా చూసుకోవడం. మనలో కూడా రకరకాల చాపల్యాలు, వ్యామోహాలు ఉంటాయి. మానవ సహజం. విశ్వామిత్రాది మహర్షులకు ఉన్నాయి, మనకు ఉండవు. ఎప్పటికప్పుడు మన మనస్సును మనం పరిశీలించుకుని, ఇంత బాధపడుతున్నావో వెర్రి మనస్సా ఈ సుఖం కోసం, ఇంత చేసి పొందే సుఖం ఎంత అలారం గడియారం పెట్టుకుంటే 10 నిమిషాలు దాటలేదు. దీనికోసం ఇన్ని వ్యవహారాలు నడిపించాలా? ఆత్మను కోల్పోయి, స్వేచ్ఛను కోల్పోయి అని మన మనస్సుకు మనం నచ్చ చెప్పుకుంటే వెందండేది. ఎందుకు వెందో మనం చెప్పుకోం, దాని పక్కనెట్టేస్తాం. ఇదే రజోగుణాన్ని సంస్కరించు. సీత పరమసత్వగుణ సముపేత. రామచంద్రమూర్తి చరిత్రలోనైనా అయ్యో రాముడు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అనుకునే సందర్భాలు 2-3 ఉన్నాయేమోనమ్మా. సీతాదేవి విషయంలో అటువంటివి లేవు. పరమస్వచ్ఛం మత్సలేని సందమామ. అటువంటి సత్వగుణాన్ని మనం మెడలో దండ వేసి స్వీకరించాలి. పందెం గెలిచేనా స్వీకరించాలి. 19 బద్దలతో తయారు చేసిన భయంకరమైన శబ్దం వచ్చే శివధనుస్సును భేదించేనా స్వీకరించాలి. సత్వగుణాన్ని నువ్వు ప్రయత్నం చేసి తప్పనిసరిగా బలవంతంగా తెచ్చుకోవాలి. అది లేకపోతే ముక్తి సమస్య లేదు. తమో గుణాన్ని సంహరించాలి, రజోగుణాన్ని సంస్కరించాలి, సత్వగుణాన్ని స్వీకరించాలి. ఈ 3 సరిగ్గా ఒకే ఒక ప్రయాణంలో చేశాడు కదండి. ఈ 3 స్త్రీలే ఎందుకున్నారన్న కథలో స్త్రీ చాలా గొప్ప మాటమ్మా. తెలుగు భాష గొప్పది, ప్రపంచంలో ఇంకో భాషగా లేదే అదృష్టం. స్త్రీ అన్న మాటను మీరు గమనించండి. సకారం సత్వగుణం, కింద తావత్తు తమోగుణం, కింద రావత్తు రజోగుణం. ఈ కారం అమ్మవారి బీజాక్షరం ఐం హ్రీం శ్రీం త్రిగుణాత్మకం. ప్రకృతి స్వరూపిణి స్త్రీ. పురుషుడు కొంచెం భిన్నంగా ఉంటాడు దానికి. ప్రకృతి అందుకే నెల నెలా మార్పులు కనిపిస్తాయి. మీకు స్ప్రింగ్ సీజన్లో ఒకలాగా, ఆటమ్ సీజన్లో ఒకలాగా ఉండదు. ఎక్కడ
మేమే అక్టోబర్లో వస్తే ఏమవుతుంది, మంచు మీతో పాటు మేము దిగాలి. కాబట్టి మాకు ఆ ఇబ్బంది లేకుండా జూలై నెలలో వస్తాం, గొడవ లేకుండా. ఆషాఢ మాసంలో వస్తాం, ఆషాఢ మాసంలో అత్తారింటికి రానివ్వరు కాబట్టి ఇక్కడికి వస్తాం. ఎలాగో అక్కడ పని జరిగే ఉపాయం లేదు కాబట్టి ఇక్కడ వస్తాం, అంతకంటే ఏముంది, ఖాళీగా ఉంది. మరి మమ్మల్ని వెలవడం మీరు అక్టోబర్ నవంబర్, ఇప్పుడు నవంబర్లో వచ్చాను చికాగో, ఇంటి రోజు కదిలితే ఒట్టు చికాకే. వాళ్ళే మంచి తీసుకుంటే నేను ఎక్కడ కదా ఉడికొచ్చిపోతుంటే. పాప ఏదో సంస్థ వాళ్ళు వార్షికోత్సవం చేసి మీరు వచ్చి తెరి వారం రోజుల కోసం నాకు అంతకంటే వారం అయినా సరే మీరు రావాలి. ఒక్క అవధానం కేవలం చేయడం వెళ్ళిపోవడం. నాకు ఇబ్బంది, వారికి ఇబ్బంది, మీకు ఖర్చు, నాకు మీకు వ్యయం, నాకు ప్రయాస లేదండి, మీరు వచ్చి తీరాలి. పాపం వాళ్ళ అభిమానానికి తట్టుకోలేక ఫోన్లే వచ్చా. వారం రోజులు అక్కడ ఎడవిల్లి వారి ఇంట్లో ఉన్నారు. అబ్బే ఆయన బయటికి వెళ్ళేది, నన్ను వెళ్ళలేదు. వెళ్ళే పరిస్థితి లేదు. ఒక కార్యక్రమానికి వెళ్ళి చేసి వచ్చామంతే. అక్కడ కూడా హీటర్లు పెట్టి. ప్రకృతిలో ఈ మార్పులన్నీ ఉంటాయి. స్త్రీ శరీరంలో కూడా నెల నెల మార్పులు ఉంటాయి. వివరాల్లోకి వెళ్ళాక పురుషుడు శరీరంలో ఏమీ ఉండవు. దెబ్బ రొట్టే మేము ఒకటి. ఎలా పుట్టామో అలాగే పోతాం. ఓ స్తంభం ఎంతో పురుషుడు అంతే. స్త్రీ అలా కాదు, లత. అది పూస్తుంది, పువ్వులు పూస్తుంది, కాయలు కాస్తుంది, పుష్పిస్తుంది, ఫలిస్తుంది. ఒక్కోసారి వాడిపోతుంది, ఒక్కోసారి చిగురుస్తుంది. అన్ని రకాల మార్పులు ఉంటాయి. అందుకే స్త్రీలో చాంచల్యం అంటారు. ఆ చాంచల్యం జగత్తుకు ఉపయోగపడేది తప్ప జగత్తుకి నాశనం కావడం కాకుండా చూసుకోవాలి. చాంచల్యం పెరగకూడదు, ఉండడం మంచిదే. చిన్న చిరుగాలికి ఆ తీగలు కదులుతూ ఉంటే ఎంత అందంగా ఉంది చూడండి. కదలనప్పుడు అందమే ఉందండి. అదే తుఫాను గారు వచ్చి కదిలితే బాధే కదా, అంతే. మనమేనా చాంచల్యం కొద్దిగా పిల్లగాలిలో ఉండాలి, తుఫాను గాలిలో ఉండకూడదు. ఆ చాంచల్యం మనకు ఆనందంగా ఉండాలి. అది ఎవరిని ఇబ్బంది పెట్టాక చివరికి మన జీవితాన్ని శాపం అయిపోయేలా చేసే విధంగా ఉండకూడదు. ఇది రామాయణం సారాంశం. ఎంత అద్భుతం. అందుకని ఆ వృత్తాంతం పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాబ్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద తెలుగు నుడికారం అండి. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం ఈ 4 ఒకప్పుడు ఒకటే భాష, ద్రావిడ భాష అనేవారు. అందుకే ఈ భాషల మధ్యలో ఒక సమానార్థక పదాలు చాలా ఉంటాయి. తెలుగులో మనం మామూలుగా ఇంట్లో పిల్లలు లే అనం, లే లే ఖచ్చితంగా 2 సార్లు వస్తుంది. నాన్నగారు ఇవాళ ఏం జరిగింది, 2 సార్లు నాన్నగారు ఎందుకండి, అది అంతే. అమ్మా అంటే 2 సార్లు వస్తుంది. ఇది తెలుగు నుడికారం. అంచేత కవి తెలుగువాడు లేదా ద్రావిడ కవి అని చెప్పడానికి వేరే ఉపాయం అక్కర్లేదు. సంస్కృతంలో ఉండదు, ఇక్కడే పెడతా. మనం కొంచెం ఆత్రంగా, అది మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, కంగారు కావచ్చు, సంతోషం కావచ్చు, అవి ఉన్నప్పుడు ఖచ్చితంగా 2వ సారి వచ్చి అదిగో ఇదిగో అంటాము. ఆ 2వ సారి వేరే చెప్తారు. 2వ దానికి ఏం అమ్మ అంటే 2వ అమ్మ కాదు, ఒకటే అమ్మ. అలాగే ఉత్తిష్ట వస్తుంది. లేవయా చెబుతుంటే వినవే అనమాట. అంటే రామచంద్రమూర్తి కూడా కొంచెం బద్దగా ఉంది లేవాలి, అందుకే 2 సార్లు చెప్పాడు. వెళ్ళాడు కదండి, 12 ఏళ్ళవాడు, ఆయన వయసు ఆయనకుంటుంది. గోవింద అక్కడి నుంచి ఈయన రాశారండి. వెంకటేశ్వర సుప్రభాతం మొత్తం ప్రతివాది భయంకరం ఆనందస్వామి. గాం విందయతి ఇది గోవింద, గోవుల్ని ఆనందింపజేసేవాడు కాబట్టి గోవింద. ఆశ్చర్యకరంగా కేశవనామాలన్నీ కృష్ణుడికి స్థిరపడినట్టే గోవిందనామం వెంకటేశ్వర స్వామికి స్థిరపడింది. ఆయన పెట్టుకున్న గోవిందనామం ఎంత గొప్పదంటే చివరికి నామం అంటే పేరు అనే విషయం మర్చిపోయి నుదుటి మీద ఉండే నామాన్ని కూడా గోవిందనామం అన్నారు. పెళ్లి కొడుకు ఇలా నామం పెడితే గోవిందనామాలు పెట్టారంట. ఆ నామం నిజానికి పేరు, ఈ నామం కాదు, అది వేరే, అది రూపం. స్వామి దగ్గరికి వచ్చేసరికి మనకు నామరూపాల భేదం తెలియదుగా. నామరూపాత్మకమైన జగత్తు నశిస్తేనే కదా భగవంతుడు. అదే దీన్ని కూడా, ఈ నామాన్ని కూడా నామమే అన్నాం. గోవిందనామం అనేది ప్రసిద్ధమైపోయింది. గాం విందయతి ఇది గోవింద, గోవుల్ని ఆనందింపజేశాడు కృష్ణ పరమాత్మగా మనకు తెలుసున్నదే. పశువుల్ని మనం అలా కాపాడుకోవాలి. ఆ పశు సంపద అదంతా ఉంది సుప్రభాతం. ఉత్తిష్ట గరుడధ్వజ, గరుత్మంతుడు గరుడయానానికి ప్రత్యేక. జిడ్డు కృష్ణమూర్తి గారి తత్వం ప్రకారం చెప్పాలంటే ఆయన గరుడయానం అని పుస్తకమే రాస్తారు. ఏమిటి గరుత్మంతుని ప్రత్యేకత, గరుడధ్వజం ప్రత్యేకత? గరుత్మంతుని యానం కాదు, ఏ పక్షి ఎగురుతున్నప్పుడైనా మీరు గమనించండి. గమనించడంలో ఉంది ఆనందం అంతా, సృష్టి అంతా గమనించాలి. దానికి ఏదో పెట్టేయడం పంపేయడం కాదు, దాన్ని గమనించాలి. ఆ రంగులు, ఆ రెక్కలు, ఆ ముక్కు, అదేదో తింటూ ఉండడం, ఎగురుతూ ఉండడం, పక్క పెట్టతో పోట్లాడుతూ ఉండడం, ఇవన్నీ ఏమి దానికి ఏమి చేర్చొద్దు, పేర్చొద్దు, ఊహించొద్దు, పద్యాలు కూడా చెప్పొద్దు. జస్ట్ అబ్జర్వింగ్. ఆ గమనిస్తే అయిపోతుంది, అంత తెలిసిపోయింది విషయం అంతా.
పక్షి ఎగురుతున్నప్పుడు గమనించు, అడుగు జాడలు లేని ఆ పిట్టనడుగుమా ఏ దారిలో నీవు పోదువనుసు. మనకి ఇక్కడ అమెరికాలో కారులో వెళ్ళాలంటే అదృష్టవంతులను మీరు శుభ్రంగా చిరునామా అక్కడ కొట్టేస్తే హాయిగా అదే తీసుకెళ్ళిపోతుంది. రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, ఒకవేళ పొరపాటు తీసుకున్నా కూడా ఓ యూ మిస్ ది వే బట్ యూ టేక్ సంథింగ్. ఎంత ఓపిక అంటే దానికి. నేను ఆశ్చర్యపోయాను. అలా భార్య భర్త డ్రైవ్ చేస్తున్నాడు, ఆయన పక్కన నేను కూర్చున్నా, భార్య పిల్లలు వెనకాల కూర్చున్నారు. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం వెళుతుంటే అది చూస్తే నాకు అప్పటికది విచిత్రం. 2001లో ఇప్పుడు ఓ 12 ఏళ్ళే మొదట్లో వచ్చినాం. అందుకని అప్పుడు అన్ని విచిత్రాలాగే ఇప్పుడు ఏది విచిత్రం కాదు, అన్ని అలవాటు పడ్డాం. అందుకని అప్పుడు వచ్చి నాకు అనుమానం వచ్చి పద్యం చెప్పా, చిరునామా కొట్టినచో మర్యాద గదారి చూపు మరి మరి చెప్పు. ఎంత ఓపికండి దీన్ని. అడ్రస్ ఏదో 1706 ఏదో లేని గీన 2 మాటలు కొడితే అదే మొత్తం టేక్ లెఫ్ట్ శుభ్రంగా. ఆ కారు ఇక్కడ కనపడుతుంది, దానిలో కనపడినంత కాలం తెనగా గొడవ అది కొంచెం పక్కే తిరిగితే అప్పుడు తిరిగి. చిరునామా కొట్టినచో మర్యాద గదాది చూపు మరి మరి చెప్పు మరచినచో క్షమించును. ఎంత గొప్ప విషయం. అదే మనం తెలుగు పెట్టామనుకోండి, బుద్ధి లేదా, తెలుగు నడపరావా, ఎక్కడ నేర్చుకున్నావా, ఎవడిచ్చాడు నీకు లైసెన్స్, ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే తెలుగు వాళ్ళకి ముందు సరి చేయడం కంటే తిట్టడం ఆసక్తి. ఎవడైనా తెలుగులో ఓ పొరపాటున పదం తెలుగు తప్పు రాస్తే బాండనం మనం. ఎవడన్నా నీకు తెలుగు చెప్పినాడు, బాబు ఆయన మహానుభావుడు, ఆయన తప్పులు చెబుతాడండి, వెంటనే మేస్టర్. ఊళ్ళో ఉండే దుర్గుణం అమ్మ, ఎవడికి పుట్టావు నువ్వు, ఈ మాటలు మాట్లాడకూడదు, దానికి అతనికి ఏం సంబంధం అంటే చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. అందుకే నాకు ఇది తెలుగులో పెట్టుంటే తిట్టుండేది ఖచ్చితంగా. మిషన్ బుద్ధి లేదు, ఎన్నిసార్లు చెబుతా ఇదివరకు ఎలా. అలా కాకుండా ఓపిక యూ మిస్ ది ఓకే యూ టేక్ అనేది ఏం ఓకే, దేశం అంతా ఓకే. అదే పద్యంలో పెట్టాను, చివరిలో చేశాను చమత్కారం. వెనకాల మరి భార్య ఉంది కదా, ఏదో అనర్థం, లేకపోతే నేను భర్తను ఎలా అవుతాను, ఆయన భర్త ఎలా అవుతాడు. ఈ మా ఆవిడికి ఈవిడికి అందరికి తగలాలి కదా దెబ్బ. చిరునామా కొట్టినచో మర్యాద గదారి చూపు మరి మరి చెప్పు మరచినచో